ఓ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, నిన్నటి దినము ఆ ఋషులు తమ యొక్క తపస్సు చేత ధ్యానయోగము ద్వారా పరమాత్మ స్వరూపాన్ని గుర్తించినారు. వాళ్ళు గుర్తించినారు. అయితే మనకు దాని స్వరూపం ఏమనేది మనకు తెలుసాలి కదా. కాబట్టి దాన్ని ఈ దినం చెప్తాను. ఆత్మశక్తి అందరే ಇಲ್ಲಿ ఆత్మనే శక్తి, శక్తి ఆత్మ రెండు అనే పదాలు లేకూడదు ఇక్కడ. వెలుగు అంటాం మనము. సూర్యుడు వేరే, వెలుగు వేరే కాదు. వెలుగన్నా సూర్యుడే, ಸೂರ್ಯುಡನ್ನೇ వెలుగే. ಅಟ್లా ಇದು ಸಹಜ ಸ್ವಾಭಾವಿಕವಾಗಿದ್ದು. ಹೇಗೆ ಸೂರ್ಯನ ಪ್ರಕಾಶ ಬೆಂಕಿಯ ಬಿಸಿ ಅಂದರೆ ಸೂರ್ಯನಿಗಿಂತ ಎರಡನೇದಾದ ಬೆಳಕಾಗಲಿ ಬೆಂಕಿಗಿಂತ ಭಿನ್ನವಾದ ಬಿಸಿಯಾಗಲಿ ಇಲ್ಲವೋ, ఎట్లయితే సూర్యుని కంటే ప్రకాశం వేరే కాకుండా అగ్ని కంటే వేడి వేరే కాకుండా ఎట్లుంటాయో ಹಾಗೆಯೇ ಆತ್ಮನಿಗಿಂತ ಬೇರೆಯಾದ శక్తి ఇరువరిಲ್ಲ. ఆత్మ అన్న ఒకటే, శక్తి అన్న ఒకటే. ఇట్లా తెలియకపోయిన దానికి మనము ఈ అజ్ఞానంలో ఉండేది. కేవలం శక్తి వైపు మనకు పోవడం. అదే చెప్తూనే ఆత్మ అన్న ఒకటి, శక్తి అన్న ఒకటి. అయితే ఇప్పుడు చెప్తారు కదా, దేవి శక్తి అని ఇట్లా మాట ఏంటంటూ పెడతారు కదా. ఏం పెట్టినా అన్ని దాంట్లో పెట్టాల్సిందే. అది గుర్తు పెట్టుకుంటే నేర్చుకోవాలా. పరమాత్మలోనే నువ్వు ఎన్ని పేర్లు పెట్టినా, ఎన్ని వ్యవహారాలు చేసినా కూడా దాంట్లోనే ఉంటాయనేదే మనకు ముఖ్యంగా ఇక్కడ తెలిపేది కావాల్సిండేది ఇప్పుడు. కాబట్టి ಆದರೆ ఆ శక్తియు తన స్వమహిమైందా, ఆ పరమాత్మని యొక్క శక్తి వేరే ఏ దాని నుంచి అన్న తీసుకుంటా అంటే ఏది లేదు. తన స్వరూపం యొక్క శక్తి ద్వారానే నానా ప్రభేదಗಳಾಗಿ తోరుతుంది. అనేక రకాల భేదాలతో కనపడుతుంది. అది ఇక్కడే చక్రాలు వచ్చిండేది. పరమాత్మ తాను ఉన్నట్లే ఉంటాడు, నానా రకాలుగా తోస్తాడు అన్నప్పుడు అందరికీ అనుమానం వస్తుంది. ఉన్నది ఉన్నట్లే ఉండి అనేక రకాలుగా ఎట్ట తోస్తుంది అనేది ఒక వ్యవహారంలో ఉండేదన్నమాట. మారితేనే కదా తెలిసే భేదాలు కనపడేది. తానుగానే ఉంటే అది ఎట్లా కనపడుతుంది అని ఉంది, అపోహ ఉంది అనమాట. సూర్యుని ಬೆಳಕಿನಲ್ಲಿ 7 ಬಣ್ಣಗಳು ಕಾಣುತ್ತವೆ వేస్తే సూర్యుని వెలుతురులో ఇంద్రధనస్సు అని 7 రంగులు ఉన్నాయి కదా, 7 రంగులు ఉన్నాయి. ಆದರೆ అవి యావವು స్వతంత్ర పదార్థాలల్ల. దాంట్లో ఎరుపు, నీలము ఉన్నాయి కదా, అవి ఏవి స్వతంత్రమైనటువంటివి కానే కాదు. ఆ సూర్యుని వెలుతురులోనే ఆ 7 కల్పితాలు. మనమేమంటాం 7 ఉన్నాయి అని అంటారు. 7 ఉండే క్వశ్చనే లేదు. ఆ సూర్యుని వెలుతురే 7 రకాలుగా కనపడుతుంది మనకంతే. ప్రకాశవే ಹಾಗೆ 7 ನಮ್ಮ కన్నుಗಳಿಗೆ ಕಾಣಿಸ್ತದೆ. కాబట్టి ఆ ప్రకాశం అనేది మన కళ్ళకు అట్లా 7 రంగులుగా కనపడుతుంది. ಅದರಂತೆ ಆತ್ಮಶಕ್ತಿ ನಾನಾ ಆಕಾರದಿಂದ ಹೊರಸೂಸಿದಾಗ ಜಗತ್ತಿನಲ್ಲಿರುವ ವಿಧ ವಿಧವಾದ ದೇವ, ಅಸುರ, ಮನುಷ್ಯ, ಪಶು, ಪಕ್ಷಿ, ಕ್ರಿಮಿಕೀಟಕಾದಿಗಳ ರೂಪದಿಂದಲೂ చూడండి, ఆ పరమాత్మయే దేవతలుగాను, రాక్షసులుగాను, మనుషులుగాను, పశువులుగాను, పక్షులుగాను, క్రిమికలుగాను, కీటకాదులుగాను. అంతేకాదు ఇంకా మళ్ళీ ఇంకా ఉందన్నమాట. పృథివ్యాది పంచమహాభూతಗಳ రూపದಿಂದಲೂ, మళ్ళా భూమి, నీరు, వాయువు, అగ్ని ఇవి ఉన్నాయి కదా. ఇంతేకాదు ఇంద్రియ మనోబుద్ధ్యాది ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇంకా జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఆధ్యాత్మిక కరణಗಳ రూపದಿಂದಲೂ, కర్తృభోక్తృవాద జీవరూపದಿಂದಲೂ, దాంట్లోనే మళ్ళీ నేను దేవుడు, నేనే చేసేవాడు, నేనే అనుభవించేవాడు ప్రకటవాగుతుంది. చూడండి, ఇంత సమాచారం ఉంది. మనకైతే ఇక్కడ ఒక్కో రకంగా వేరు వేరే ఉండేది మన భావన. అయితే అట్లా లేదన్నమాట. అన్నీ దాని అందే కల్పితాలు. ఎందుకంటే ఎందుకు కల్పితమైందంటే విచారం లేనందువల్ల కల్పితం అంతే. తాడు ఎందుకు పాముగా కనపడిందప్ప అంటే తాడు అనే జ్ఞానం లేకపోతే పాము కనపడింది అంతే. లేదా నీటి ధారగా కనపడవచ్చు, లేదా పూల దండగా కనపడవచ్చు. ఇట్లా యథార్థాన్ని గుర్తిస్తే అవేం కనపడవు. మనం యథార్థాన్ని గుర్తించుకోకుండా కనపడిన దాన్ని ఇవే సత్యం అనుకుంటూ పోతుండము. అయితే శాస్త్రమైనటువంటి ఆధారమైనటువంటి ఒక శక్తి ఉంది. దాని ద్వారానే ఇవి నానా రకాలుగా తోస్తాయి అన్నారు. ఇంకొకటి, ఇవన్నీ నిజంగానే ఉన్నట్లయితే, సత్యమే అయినట్లయితే, యావవి పంచమహాభూతాలు కానీ, దేవతలు కానీ, ఋషులు కానీ, పశుపక్షాదులు కానీ,
ఈ దేహం కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఇంద్రియాలు ఉన్నాయన్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు ఎందుకు లేవు అని ప్రశ్న వేస్తుంది. నిజంగా ఉంటే అప్పుడు కూడా ఉండాలి కదా, మరి ఎందుకు లేవు? సత్య వస్తువుకి ఎప్పుడూ లేకుండా పోకూడదు. ఒక తూరే ఉండాయి అన్నట్లయితే ఇంకా లేకుండా పోకూడదు. దాన్నే ఉంది అనాలి. ఎవరన్నా అనాల్సింటే ఇప్పుడు మనం ప్రపంచం ఉంది అంటున్నాం. ఎప్పుడు ఉందంటారు? మీరు మెలకువలో ఉంది అంటారు, నిద్రలో ఉందంటారా? అందుకే ప్రపంచం అనేది ఎప్పుడు కనపడుతుంది, ప్రపంచం ఎప్పుడు కనపడదు అనేది కూడా ఒక పాయింట్ ఉంది. అది ప్రపంచం అనేది ఎప్పుడు కనపడుతుంది, దానికంటే ముందు ఇంకా ఒక పాయింట్ ఉండదు దాంట్లో. అది ప్రపంచం అనేది మనస్సు ఉన్నప్పుడు కనపడుతుంది. ప్రపంచం అనేది ఎప్పుడు కనపడదు అంటే పరమాత్మలో ఉంటే కనపడదు. అది ప్రపంచం అనేది మనస్సు ఉంటే ప్రపంచం కనపడుతుంది. మరి ప్రపంచం ఎప్పుడు కనపడుతుంది అంటే పరమాత్మగా ఉన్నప్పుడు కనపడదు. అంటే అప్పుడు మనస్సు ఉండలేదు, పరమాత్మ ఉంటుంది అని అర్థం. కాబట్టి ఆ పరమాత్మ అయిందే ఇదంతా అంతర్గతం, కానీ దాన్ని విడిచి ఇది స్వతంత్రంగా ఉండేదానికి ఎట్టి పరిస్థితిలో లేదు. ಇದೆಲ್ಲವೂ ತನ್ನ ತನ್ನ ಆತ್ಮರೂಪದಿಂದ ಒಂದೇ ವಸ್ತುವಾಗಿರುವುದು. ఇప్పుడు ఒగో వస్తువు వేరువేరుగానే ఉంది. ముంత వేరే, మూగిటి వేరే, కుండ వేరే, ఇవన్నీ వేరువేరుగానే ఉన్నాయి. అయితే దాని యొక్క నిజస్వరూపం ఏమై ఉంది? ప్రతి ఒక్కటి కూడా మన్నే అయి ఉంది. అట్లనే ఈ వస్తువులన్నీ కూడా వేరువేరుగా నామరూపాలతో క్రియా విశేషాలు కూడా అవి ఆత్మరూపకంగానే ఉన్నాయి. అవి అది ಹೇಗೆ ಮಣ್ಣಿನಿಂದಾದ ಘಟ ಪಟ ಕಟಕ ಕರಕಾದಿಗಳೆಲ್ಲವೂ ಮಣ್ಣೆ ಆಗಿರುವವೋ ಹಾಗೆಯೇ శక్తి ಒಂದೇ ಎಲ್ಲ జగత్తాగిరుವುದು. కాబట్టి ఆ మన్నుతో తయారైన వస్తువులన్నీ కూడా మన్నును విడిచి ఏ విధంగా లేవో, మనకు ఈ జగత్తులో కనబడే నానావిధ రూపమైనటువంటి భేదాలు, కారణాలు, క్రియలన్నీ కూడా ఆ పరమాత్మను లేదా ఆ శక్తిని విడిచి స్వతంత్రంగా లేవు ಎಂದು ತಿಳಿಸುವುದಕ್ಕಾಗಿ ಉದಾಹರಣೆಗೆ దానికి ಅದನ್ನು ಆತ್ಮಶಕ್ತಿಯಿಂದ ಕರೆಯುವುದು. ಏಕೆಂದರೆ దాన్నంతా ఆత్మశక్తిని ఎందుకు పిలిచినారప్ప అంటే అనాత్మగాದ శక్తిಗಳಂತೆ అల్ల ಎಂದು ತಿಳಿಸುವುದಕ್ಕಾಗಿ. ఆత్మశక్తి అనకల్లా ఉంటే ఉండేది ఆత్మే కదా, మళ్ళీ ఆత్మశక్తి అని మీరు ఎందుకు చెప్పాలప్ప అంటే అనాత్మ అనే దాని వ్యవహారం కూడా ఉంది ఇక్కడ. మళ్ళీ అట్లా మీరేమని అనుకుంటారు, అనాత్మకు సంబంధం లేకుండా ఆత్మశక్తి అనే పేరు దానికి పెట్టినారంతే, లేకపోతే పేరు పెట్టాల్సిన అగత్యమే లేదు. ఉదాహరణకి కాల కబ్బినవు సుడుತ್ತದೆ ఆదరు. ఎప్పుడైతే కాగబెట్టినటువంటి ఇనుము ముట్టుకుంటే ఏమవుతుంది? అప్పుడు ఏది కాలుతుందంటారు మనము? ఇనుము కాలుతుంది అని మనం అంటాం. మరి నిజంగా ఇనుము కాలుతుంది అప్పుడు ఆ విధంగా ఆ ధనశక్తి కబ్బినదల్లా, ఆ వేడి అనేది ఇనుము సంబంధించిన. అట్లా మనం వ్యవహారం చేసేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి చూడండి, జ్ఞానేంద్రియాలు కావచ్చు, కర్మేంద్రియాలు కావచ్చు, అంతఃకరణ చతుష్టయం కావచ్చు, ఏదైనా సరే వీటి ద్వారానే మేమంతా తెలుసుకుంటాము, తెలియబడుతుంది అనే పదాలు మనకు ఉన్నాయి. అయితే ఆ తెలివి, ఆ జ్ఞానం అంతా దేనిది అంటే ఆత్మదే. ಹಾಗೆ శక్తియు తానల్లద ಏನನ್ನೂ ಉಂಟು ಮಾಡಿಲ್ಲ. ఈ ఆత్మశక్తి అనేది తన్ను విడిచి స్వతంత్రంగా వేరే ఏ వస్తువుని తయారు చేయలేదు. అది ತಾನೇ ಎಲ್ಲವೂ ಆಗಿದೆ ಎಂದು ತಿಳಿಸುವುದಕ್ಕಾಗಿ ఆత్మశక్తి ఎందిదే. కాబట్టి తన్ను విడిచి రెండవది ఏది సృష్టి చేయలేదు ఇది. ఎందుకంటే తనకంటే అన్యం ఉంది అంటే దీనికి విలువ పోతుంది, లేదా తానే అది మారినది అంటే కూడా విలువ పోతుంది. కాబట్టి ఏదైనా ఉంది అంటే ఆత్మ ఉంది అని అనాల్సిందే, కానీ ఇంక వేరే మనం ఏమనేదానికి లేదు. అయితే మనకు దాని జ్ఞానం ఎందుకు లేదు అంటే స్వామి చెప్తాండే భగవత్వ స్వామి, ఇప్పుడు ఇది పుస్తకము అని మనకు ఎందుకు తెలుస్తుంది? ఇది చూడండి, ఇప్పుడు అంటే చూడు, జ్ఞానం ఉంది కాబట్టి పుస్తకం అంటే, జ్ఞానం ఉందనే పుస్తకం అని ఎందుకు అనాలో? ఉండేది జ్ఞానమే అనాలి నువ్వు. చూడండి ఎంత సులభంగా ఉందో వేదాంతం అంటే. వస్తువుని చెప్పాల్సి వచ్చినప్పుడు అట్లా కాదు. అందుకే చెప్తాడు ఆయన. చెప్పేది ఎట్లా అంటే, మీకు అందుకు గోడలు, చెట్లు, గుట్టలు ఎందుకు కనపడతాయంటే జ్ఞానాన్ని ఇడిచిపెట్టినారు, దానికి చెట్లు, గుట్లు కనపడతాయి మీకు. అవునా కదా? లేదు, ఇది జ్ఞానం ద్వారా తెలుస్తానంటే ఉండేది జ్ఞానం అనాలి మీరు. వస్తువే కానిలే, ఇది హైయెస్ట్ పాయింట్. ఇవన్నీ అందుకే ఇవి బాగా తెలుసుకోండి వాళ్ళు. మనకి ఈ హైయెస్ట్ పాయింట్ ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు సులభం, పరమాత్మ స్వరూపాన్ని పొందడం సులభం. జ్ఞానులు అంటారు, జ్ఞానం ద్వారానే మేము ఇప్పుడు జ్ఞానులు అడతారు, ఏ అబ్బా మీకు ఏమేమి కనపడుతుంది అంటారు. వాళ్ళు ఏమంటారు అప్ప అంటే మాకు పరమాత్మ కనపడుతుంది అప్ప అంటారు.
మనం ఏమంటాము మీకు చెట్లు గుట్లు కానరావు అంటాము. చెట్లు కూడా చెట్లు గుట్లు అనేటివి జ్ఞానాన్ని విడిచి లేవని కాబట్టి వాళ్ళు పరమాత్మ అంటున్నారు. మనము పరమాత్మ ద్వారా ఇవి తెలియబడతానని జ్ఞానం లేకోకుండా అని మనం అంటున్నాం. చూడండి, ఇంతే భేదము. హైయెస్ట్ పాయింట్. అట్లా మనం వాళ్ళు ఎంత బాగా నీట్గా కనిపెడతారు చూడు. అందుకే ప్రతి ఒక్కటి కూడా ఆత్మలో పర్యవసానం అవుతుంది అని ప్రతి ఒక్క విషయము కూడా ఎప్పుడైతే మనం అనుభవాన్ని జ్ఞానాన్ని ఆశ్రయించినామో అప్పుడు ప్రతి ఒక్కటి కూడా యాదన తీసుకోండి మీరు. ఇంక సృష్టిలో మొత్తం అవివ్యక్తం అవుతుంది పరమాత్మ. పరమాత్మే కాబట్టి ఆ విధంగా తెలుసుకునేది రావాలన్నమాట. పుస్తకం కరెక్టే నువ్వు అంటాడేది. ఎందుకు పుస్తకం అంటాడావు అంటే దేని ద్వారా తెలియబడింది అనే దాన్ని ఉపయోగిస్తాడావు. అయితే దాని ద్వారానే తెలుస్తాందనే జ్ఞానం మనకు లేదు. చెప్పింది కూడా శ్రీరాముడు కాదు, చెప్పింది పుస్తకమే. జ్ఞానమే. పరమాత్మ స్వరూపమే చెప్తూ ఉందన్నమాట. కాబట్టి ఇంకోటి మనం ఇటు చెప్పుకుంటూ పోతే మన విషయం అంటే అద్వైతంలో ఉన్నాం కాబట్టి ఇది వేరే విషయము. లోకంలో చెప్తే కాదబ్బా, అందుకే ఇప్పుడు కాదు వాళ్ళకి చెప్పే పని ఏముంది మనకి. వాళ్ళకి పోయి సెట్ కాదు అని చెప్పే కర్మ మనకేం పట్టింది. ఇప్పుడు మీరు ఇటుకు వచ్చినారు కాబట్టి మీకు చెప్పే పని ఉంది. అంతే దావుటి పోయాలని చెప్తామా? మన అన్నాడు అంటే అన్నీలే అంటారు. ఎందుకంటే వాళ్ళకి వ్యవహారం కావాలా, పరమాత్మ కాబట్టదు. కాబట్టి నువ్వు పరమాత్మ పోయి చెప్తే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? అది ఇప్పుడు ఏపా ఈ పాయింట్ నుంచి నీలో అహం లయం అవుతుంది. అట్లా నయన అనేది పోతుంది. అహం లయం చేయడమే ఇంపార్టెంట్. వేదాంతం యొక్క లక్షణము. ఇప్పుడు మామిడికాయ అప్ప అంటాం, పరమాత్మని అప్ప అంటామే పోయి వాళ్ళ దగ్గర అంగిడోళ్ళ దగ్గర పోయి మామిడికాయ అప్ప అంటాం, కానీ పరమాత్మని ఎందుకంటాము? కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా ఎప్పుడైతే ఆ జ్ఞానం ద్వారానే ప్రపంచం తెలియబడుతుంది కాబట్టి జ్ఞానాన్ని విడిచి అది లేదు అనేది మనకి దృఢం కావాలి. ఇంతే. ఇప్పుడు దేహాదులు కూడా తెలియబడుతున్నాయంటే జ్ఞానం ద్వారానే తెలియబడుతున్నాయి. కాబట్టి ఈ దేహం అనేది సత్యం కాదు, జ్ఞానమే సత్యము అనల్లన. అట్లా ತಾನಲ್ಲದ ಏನನ್ನು ಉಂಟು ಮಾಡಿಲ್ಲ, ತಾನೇ ಎಲ್ಲವಾಗಿದೆ ಎಂದು ತಿಳಿಸುವುದಕ್ಕಾಗಿ ಆತ್ಮಶಕ್ತಿ ಎಂದೆ. ತೈತ್ರಿಯೋಪನಿಷತ್ತಲ್ಲಿ ಆ ಬ್ರಹ್ಮಶಕ್ತಿಯು ತಾನೇ ತನ್ನನ್ನು ಉಂಟು ಮಾಡಿಕೊಂಡಿತು ಎಂದು ಇದೆ. తానే తన్నను సృష్టి చేసింది అని అందుకే చెప్తుంది వేదాంతంలో కూడా. ఈ జగత్తునంతా పరమాత్మ సృష్టి చేసి తర్వాత దాంట్లోనే తాను ప్రవేశించినాడు అంటాడు. అంటే తాను ఇప్పుడు మన్నంతా కుండను తయారు చేసి కుండలే కదేం పోలే, ఉండేదే మన్నది. అట్లా అయితే జనానికి తెలిసేది కష్టం కాబట్టి ఆ విధంగా పరమాత్మ సృష్టి చేసి ఇడిచిపెడితే జడంగా ఉంటాయి కాబట్టి మరి ఏం చేసినాడు, తానే దాంట్లోకి పోయి ఈ వ్యవహారం అంతా జరుపుతున్నాడు. అంటే వీళ్ళేమనుకుంటారు, ఓహో ఈ దేహాలలో అంతా ఆయన వచ్చి చేస్తాడు అని ఇట్లా అనుకుంటారు. అట్లా కాదు, దాని యొక్క వ్యాపకమే ఈడుంది అనేది మనం గుర్తించేదానికి తెలుసుకోవాలన్నమాట. ಇದರಿಂದ తెలియబరుವುದೇನೆಂದರೆ చెప్పిన దానంతా దానివల్ల మనకు తెలిసేది ఏమప్ప అంటే జగత్తు బ్రహ్మకింత వేరే వస్తువే అల్ల. ఇప్పుడు బ్రహ్మ కంటే జగత్తు వేరే వస్తువే కాదు అని చెప్పినప్పుడు మనకి ఏమర్థం కావాలి? ఇప్పుడు ఉండేది బ్రహ్మమైనది పొందాలి. నేను చెప్పినాను, నువ్వు చెప్తావు, అందరూ చెప్తారు. అట్లా చెప్పకూడదు. నీకేం అర్థమైంది అని అర్థం కావాలి ఇక్కడ. ఎందుకంటే మాటలేమో అందరూ నేర్చుకుంటారు, మాటలు అందరూ చెప్తాము. ఏమప్ప అంటే ఈ జగత్ అంతా బ్రహ్మ కంటే వేరే లేదప్ప నువ్వు అంటావు. 2 నాళ్ళు నేర్చుకున్నాక నువ్వు అది అందరికీ చెప్తా అంటావు. నీకేం అర్థమైంది అంటే ఎప్పుడైతే జగత్ అనేది బ్రహ్మ కంటే వేరే కాదంటే మన స్వరూపం కూడా బ్రహ్మమైన జ్ఞానం కావాల. అది ప్రధానం అన్నమాట దీంట్లో. ఎందుకంటే జగత్తు వేరే లేదని చెప్పినాడు కదా, బ్రహ్మమే అని చెప్పినాడు. నువ్వు ఏడున్నావు జగత్తులో? నువ్వెవరు? అయితే నేను బ్రహ్మము అనేటప్పుడు దేహాన్ని బ్రహ్మం అనకూడదు. అది మాత్రం అది నెత్తుకు పెట్టుకొని ఉండాలి. అది దేహాదులు బ్రహ్మం కాదు. ఎందుకంటే దేహాదులు అనేది తప్పు తెలివిలో వచ్చిండేటివి. ఎందుకు? జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ వస్తాడే దేహాలు, సుషుప్తిలో రావు కదా ఇవి. అప్పుడు ఏ విధంగా ఉండామో అటువంటి స్వరూపమే మనం ఇప్పుడు కూడా ఉండాము అనేది. అందుకే ఆ స్వరూపంలో నిలబెట్టేదానికే ఇప్పుడు వేదాంతం అంతా ఎట్లా మనం పొరపాటు పడినాము, ఏ తప్పు తెలివితో మనం వ్యవహారం చేస్తున్నామంటే నేను నా మనస్సు బుద్ధి అనే దాన్ని ఉపయోగించేదాని వల్ల చేస్తున్నారు. నిజంగా నేను అనేది ఎప్పుడు ఏమైపోయింది? బ్రహ్మను విడిచి లేదు అన్నప్పుడు మనస్సు కానీ బుద్ధి కానీ ఈ నేననే అహంకారం కానీ పరమాత్మ నుంచి స్వతంత్రంగా ఉన్నాయా? లేదు అన్నప్పుడు అది ఈ జగత్తంతా బ్రహ్మమే అంటే మనస్వరూపం కూడా బ్రహ్మమే అనే జ్ఞానం మనకైతే అప్పుడు ఆ పదం సద్వినియోగం అవుతుంది.
అట్లా లేకపోతే కంటపాఠం ఇదేం తెలియబడే జగత్తు బ్రహ్మ కింద ಬೇರೆ ವಸ್ತುವಲ್ಲ ಅಷ್ಟೇ ಅಲ್ಲ అంతేకాదు బ్రహ్మದ ఆధారవిల్లదే అది కాన్సుకొల్లవదు ಇಲ್ಲ పరమాత్మ యొక్క ఉనికిని విడిచిపెడితే అది కనపడేది కూడా లేదు. నీకు కనపడతానంటావు కదా, ఇప్పుడు నాకు కనపడతానంటావు కదా, మరి కనపడాలంటే దేని శక్తి ద్వారా నీకు కనపడుతుంది? అది జ్ఞానం ద్వారానే, ఆత్మ ద్వారానే, బ్రహ్మం ద్వారానే ಕನಪಡ್ತಾಂದಿ ಅಂತೆ. ಹಾಗಾದರೆ ಬ್ರಹ್ಮಕ್ಕೆ ಜಗತ್ತು ಎಂಬ ಹೆಸರನ್ನು ಇಟ್ಟಂತ ಆಯ್ತಲ್ಲವೇ? అయితే పరమాత్మ మీరు జగత్ అనే పేరు పెడతారు కదా, ఎందుకంటే జగత్ అనేది బ్రహ్మను విడిచి లేదు అన్నట్లయితే, జగత్ అనే పేరు బ్రహ్మకు పెట్టినట్టు కదా అయినట్లయితే అంటే అప్పుడు అంటాడు ఎందరే హౌదు. చూడండి, వేదాంతం అనేది నెగిటివ్ తీసుకోదు ఎప్పుడు కూడా. మీరేమనుకుంటారో అది అవుననిపించి మళ్ళీ ఏం చెప్తుంది, ఇప్పుడు చూడు జ్ఞానిగలు వెంటనే మళ్ళీ జగత్తు ఎందు ఏనన్ను వ్యవహరిస్తారో అంటే ఆత్మ జ్ఞానం లేని వాళ్ళు అందరూ అజ్ఞానులే. దీంట్లో అజ్ఞానులు అంటే ఎవరో చదువురాని వాళ్ళని ఇట్లా అనుకోద్దండి ఎవరు కానీ. ఆత్మ జ్ఞానం లేని వాళ్ళు ఎట్లా వాళ్ళన్నా కానీ లేండి, వేదాలు చదువుకోండొచ్చు, సైంటిస్టులు అయిండొచ్చు, నువ్వు ఎవరైనా అయిండొచ్చు. అజ్ఞానులు అనే పదంలో అర్థం ఏమప్ప అంటే వేదాంతంలో ఆత్మజ్ఞానము లేనివారు అని అర్థం. అంతే. వ్యవహారంలో అజ్ఞానులు అంటే ఆ విషయాన్ని గురించి తెలియని వాళ్ళు అజ్ఞానులు అనే పదాలు వాడుతుంటారు. అది ఈడట్లా కాదు. ఆత్మజ్ఞానం లేనివారు జగత్తు ఎందు ಏನನ್ನು ವ್ಯವಹರಿಸುವರೋ, ಜಗತ್ತನ್ನು ఎవరు అంటున్నారో అజ్ఞానులంతా. ಅದು ಜ್ಞಾನಿಗಳ ದೃಷ್ಟಿಯಿಂದ ಬ್ರಹ್ಮವೇ ಎಂಬಿದೆ ಸಿದ್ಧಾಂತ. మనమంతా ఏదైతే జగత్ అంటున్నామో జ్ఞాన దృష్టిలో అదే పరమాత్మ. చెప్తే కదా, ఇంతకుముందు విషయం చెప్పినాం కదా, అట్లా మనకు అవి కనపడతాయి ఇవి కనపడతాయి అన్నప్పుడు ఆ జ్ఞానాన్ని గుర్తిస్తే జ్ఞానం కనపడుతుంది. మనం అది గుర్తించలేదు కాబట్టి మనకి నామరూపాలు కనపడతాయి. ఇప్పుడు పిల్లల దగ్గర కూడా అంతే. ఇప్పుడు పిల్లోనికి మనం ఉంగరమో గొలుసో చేపించుకుంటాం అనుకోండి, వాడు ఏమంటుంటాడు దాన్ని, నా ఉంగరం నా గొలుసు, నా ఉంగరం నా గొలుసు అంటుంటాడు. సరే, తండ్రి కొడుకు ఇద్దరు పోయినారు, ఆడబెట్టి కంసం దగ్గర కరిగించినాడు. వాడు ఏమంటాడు అప్పుడు, నా గొలుసు పోయి నా ఉంగరం పోయిన ఏడుస్తాడా లేదా? వాళ్ళ ఆయన ఏడుస్తాడా? ఎందుకు? ఆ గొలుసు ఉంగరం అనేది బంగారే కానీ స్వతంత్రం లేదు దానికి. బంగారు యాడికి పోదు, కరగబెట్టిన యాడికి పోదు, సేపిచ్చిన యాడికి పోదు అని తెలుసు. అట్లా జ్ఞానులకి జగత్తుగా కనపడినా పరమాత్మే, ఉండేది పరమాత్మే వాళ్ళకి. అయితే మనకు పరమాత్మ తెలియదు కాబట్టి మనకు జగత్తుగానే తోస్తూ ఉంటుంది. హిరణ్యకశిపు కంబవెందు కరదద్దన్నే ప్రహ్లాదను నరసింహనెందు కండుకొండను. ఇది ఉదాహరణ కదా. చక్రి ఎక్కడున్నారా అని విష్ణువు ఇందుగలడు అందులేడని సందేహం వలదు. చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతకు చూచినా అన్నందే గలడు దానవాగ్రణి వింటే అంటాడు. అంటే నువ్వు సరి శ్రవణం చేసింటే అంతటా ఉంటాడప్పా, నువ్వు సరి శ్రవణం చేయలేదు కాబట్టి అని చెప్తాడు. అయితే ఈ స్తంభంలో ఉండాడా అంటే ఉన్నాడు అంటాడు అతను. ఎందుకే? అది స్తంభం అని వీని దృష్టి, అది పరమాత్మ అని అతని దృష్టి. కాబట్టి స్తంభాన్ని పడికొడితే ఏం కనపడింది? పరమాత్మే. అందుకే చెప్తాడు, భక్తుడైనటువంటి వాడిని ఉద్ధరించాలంటే భగవంతుడు చాలా కష్టం వస్తుందంట. ఎందుకు? ఇప్పుడు ఆ హిరణ్యకశిపుడు అనేవాడు బ్రహ్మ ఎక్కడున్నాడు, దేవుడు ఆడున్నాడు చెప్పితే ఇప్పుడు దేవుడు ఆడుండాల్సి వస్తుంది చెప్పండి, చూస్తాం. అంతటా ఉండాల్సిందే అతను. అది ఎట్లుండాలా? అంతటా ఉన్నా కూడా తర్వాత వాడిని సంహారం చేసే కూడా ఉపయోగపడాలా. కనబడి ఉన్న ఇడిచిపెట్టిపోయలేదు ఇప్పుడు ఇన్ని, అవునా? కాబట్టి అప్పుడు భగవంతుడు అన్ని స్థలాలలో కూడా అంతటా కూడా నరసింహ రూపంలోనే ఉండాలంట, అంతే. కాబట్టి వాడు స్తంభానైనా కొట్టచ్చు, ఇంకో ఆడైనా పోయి ఆడైనా కొట్టచ్చు, ఏటు ఈ ఆడుంది చూపి అని అడగచ్చు. అప్పుడంతా ఉండాలి కదా. ఇప్పుడు ఎంత కష్టం ఉంటుందో భగవంతునికి భక్తుని గెలిపియాలంటే. లేకపోతే అబద్ధం అయిపోతాడు. అందుకే ఉన్నాడు. ప్రహ్లాదుని కూడా తెలుసు తాను కూడా పరమాత్మ స్వరూపుడు అనేదే తెలుసు, వాళ్ళ నాయన పరమాత్మ స్వరూపుడు అనేది తెలుసు. అందుకే కదా కొండల యందు కానీ నీరులో కానీ అంతటా పరమాత్మ దర్శించినాడు కాబట్టి కొండల మీద నూకినా ఏం చేయలే, పాములు కనిపించినా ఏం చేయలేదు, అగ్నిలో నూకినా ఏమి చేయలేదు. ఎందుకు? పరమాత్మ స్వరూపంలో ఏంటి ఉండే చేసేదానికి. అయితే సామాన్యులకి అందరికీ ఇవన్నీ కనపడుతుంటాయి. కాబట్టి ಕರೆದದ್ದನ್ನೇ ಪ್ರಹ್ಲಾದ ನರಸಿಂಹನೆಂದು ಕಂಡುಕೊಂಡನು. ಇದು ಅವನ ಅಂತರ್ದೃಷ್ಟಿ ವಿಷಯದ ಫಲವೇ ಹೊರತು ಕಲ್ಪನೆ ಏನೂ ಅಲ್ಲ. ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్పిండేది కల్పన కాదు, అది అతని దృష్టి అంతా కూడా పరమాత్మ, నారాయణ నారాయణ నారాయణ, అంతే, వేరే మాట లేదు అతని దగ్గర. కాబట్టి ఆ విధంగా అంతర్దృష్టి ద్వారా ఉండేది పరమాత్మే కానీ అక్కడ కల్పన అనేది ఏమి లేదు. ಅದರಿಂದ ಆತ್ಮಶಕ್ತಿಯು ಋಷಿಗಳಿಗೆ ಅವರ ಅಂತರಾತ್ಮ ಸ್ವರೂಪದಲ್ಲಿ ತಾನೇ ಹೊಳೆದಾಗ, అందువలన ఋషులకి ఎప్పుడైతే తమ యొక్క అంతరాత్మలో ఆత్మ స్ఫురించిందో ಅದಕ್ಕಿಂತ ಬೇರೆಂದು ಜಗತ್ಕಾರಣ ಇರಬಾರದೆಂದು దర్శనవాయిತು. అది వాళ్ళకి స్ఫురించింది అనమాట. మనము ప్రయత్నం చేసి స్ఫురించుకోవాలనుకుంటాం,
ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేసి నేను స్ఫురించాలా, నాకు కనబడాలా అంటే నీకు కనబడుతూ ఉంటుంది శాస్త్రం కూడా. మరి అంటే ఇప్పుడు ఎట్లా మరి? ఎప్పుడైతే నాకు పరమాత్మ శక్తి కనబడాలా అని నువ్వు అంటావు అనుకో, కనబడలేదు అని అంటుంది. ఎందుకంటే అది నువ్వు ఉన్నావని గుర్తించాల్సిందే కానీ నీకు కనబడేదేం కాదు. మరి ఎందుకు నాకు కనబడలేదు అంటే నీకు దేహాత్మ బుద్ధి పోలే. అర్థమైనా? నాకు కనబడాలంటున్నారు కదా మీరు ఎంతసేపు ఉన్నా అంటే నేను పెట్టుకొని నీకు కనబడాలంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? కాబట్టి ఆ నేను తీసేస్తే అదే అవుతుంది. ఇంక మళ్ళీ కనబడే క్వశ్చన్ లేదు దీంట్లో. ఎందుకు దర్శించాలా, సాక్షాత్కారం చేసుకోవాలా, తెలుసుకోవాలనే పదాలు ఉపయోగించినారంటే నేను దేహము అని తెలుసుకుంటారు మీరు, అవునా? కాబట్టి నేను దేహం తెలుసుకుంటారు కాబట్టి ఇది కాదప్ప పరమాత్మను తెలుసుకోవాలా అంటది. నేను సాక్షాత్కారం ఎందుకుంటే నేను దేహం అని నువ్వు సాక్షాత్కారం చేసుకుంటావు. దేహం కాదు, నువ్వు పరమాత్మ పదాలు ఉపయోగించిందే కానీ నిజంగా పరమాత్మకి పొందలేదు. ఇవి తనకంటే వేరుగా ఉంటే పొందేది చూసేది ఉంటాయి. తానైనప్పుడు దాన్ని చూసేది ఎట్లా, దర్శించేది ఎట్లా? నీ ముఖాన్ని నువ్వు చూసుకుంటే ఏం చేస్తావు చెప్పప్ప? నీకు ముఖం లేదా? ఉంది. మరి చూసుకుంటే ఎట్లా చూసుకుంటావు చెప్పండి? అద్దంలో చూసుకుంటే ఏం కనపడుతుంది? నువ్వు ముఖం కనపడుతుందే? మరి నీవెట్లు కనపడుతుంది? మరి అద్దంలో చూసుకుంటే ఏది కనపడి నీకు? అనుభవం ద్వారా తెలియదు. అంతే. అందుకోసమే దానికి శాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు ఏం తనలాడద్దండి, మీ సుషుప్తి అనుభవాన్ని తీసుకోండి అంటుంది. సుషుప్తిని కాదు, సుషుప్తి అనుభవాన్ని తీసుకోండి అంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అలా నిద్ర అనుభవంలో ఏముంది నీకు? ఏమి లేదనేది కూడా చెప్పలేదు. నువ్వు ఏమి లేదంటే ఎట్లా? ఏమి లేదని ఎట్లా తెలిసి నీకు? అట్లా మాట్లాడకలేదు దీంట్లో. అదే వేదాంతంలో ఉండే చిక్కిది. ఆడనే అదనే చెప్తా కదా. ఏది దేని ద్వారా తెలియబడుతుందో అది మన స్వరూపం. అందుకోసమే వీళ్ళందరూ నిద్రలో అజ్ఞానం ఉందనే వాళ్ళకి ఇదే సమాధానం చెప్పేదన్నమాట. నిద్రలో అజ్ఞానం ఉంది అంటే ఏమిటో తెలుసుకుంటారు? పోనీ అదనే చెప్పండి. అదే మీ వ్యవహారం అంతా పరమాత్మే చేస్తున్నాడు. అది వ్యవహారం అంతా తప్పు తెలివిలో ఉన్నప్పుడు చేస్తారు. అందుకే మహాత్ములైనటువంటి వాళ్ళు పరమాత్మ చేస్తాడనే పదము లేదు వాళ్ళకి. జ్ఞానం ద్వారా చేస్తున్నాడు కదా వీడు. వ్యవహారం అంతా జ్ఞానం ద్వారా చేస్తున్నాడు. వీడు జ్ఞానం ద్వారా చేస్తాడు అన్నప్పుడు ఆ జ్ఞానమే చేస్తాను కానీ వీడు కాదు. అట్లా తెలుసుకోవాలి. ఇప్పుడు కారు పోతాంది అని అంటారు మీరు, కరెక్టే. డ్రైవ్ చేసేవాడు పని నడుపుతున్నాడు కానీ అది ఎట్లా పోతుంది సొంతంగా? అట్లా ఆ పని జరిగేటప్పుడు కూడా దాని వ్యాపకమే అనేది గుర్తించాలి. ఇంతే మనం. అందుకే నేను అనే కర్తృత్వాన్ని తీసేయడప్ప మీరేం చేసేటట్లు లేరు. జడమైనటువంటి దేహము, జడమైనటువంటి ఇంద్రియాలు సర్వము జడమే. పరమాత్మను విడిస్తే అవి ఏం చేస్తాయనుకుంటున్నారు మీరు? మరి జరుగుతానే కదా పనులు అంటే దాని వ్యాపకమే అంతే, వేరే కాదు. మళ్ళీ జరుగుతానంటే అది వేరే కొత్తగా జరిగేదేం కాదు. దాని వ్యాపకాన్నే మనం ఆ పేర్లు పెట్టుకొని పిలుస్తాం. పుట్టినారు, సచ్చినారు, మాట్లాడుతున్నారు అనే పదాలన్నీ దాంట్లో వచ్చిండేటు అంతే. మొత్తం దాని నుంచి వేరే ఒక్కటి కూడా లేదు. ಎಂಬ ದರ್ಶನವಾಯಿತು. ಇದನ್ನು ಅವರು ಹೇಗೆ ನಿರ್ಧರಿಸಿದರು ಎಂಬುದನ್ನು ಈಗ ಮತ್ತೆ ವಿಚಾರೋಣ. వాళ్ళకేం దర్శనమైంది, మళ్ళీ వాళ్ళు ఎట్లా నిర్ధారించుకున్నారు అనేది మళ్ళీ మనం విచారం. చూడండి ఎన్ని రకాలుగా ఒక్కొక్క స్టెప్ కరెక్ట్గా చెప్పుకుంటూ పోతుంది ఇది. అన్వేషణ ఎట్లా ఉండాలా, వాళ్ళు ఎట్లా గుర్తించరు, ఆ గుర్తించిన స్వరూపం ఎట్లా, దాన్ని మనకెట్లా బోధ చేయాలా. ఋషిగల చింతనాక్రమం హీగిತ್ತು. వాళ్ళు చింత చేసేది ఎట్లుందప్ప అంటే ఈ విధంగా ఉన్నిందంట. ಅವುಗಳಲ್ಲಿ ಮೊದಲು ಒಬ್ಬೊಬ್ಬರು ಒಂದೊಂದು ಕಾರಣವನ್ನು ಬುದ್ಧಿಮಟ್ಟದಿಂದ ನಿರ್ಧರಿಸಿದ ಅಂಶವು ಭಿನ್ನವಾಗಿತ್ತು. మొట్టమొదట ఒక ఆయన ఏమన్నాడు, ఇది భూతవాదం ద్వారా అని ఒక ఆయన అన్నాడు, కాలవాదం ద్వారా ఒక ఆయన అన్నాడు, తర్వాత యథేచ్ఛగా అయిందన్నాడు, నేత రూపంలో అయిందన్నాడు. అయితే రిజల్ట్స్ వేరు వస్తాడు అందరిది ఒకే పాయింట్ రాలే. ఆడ ఒక్కొక్కరు అభిప్రాయం ప్రకారం ఒక్కొక్కటి తేలిపోతుంది అనమాట. ఆ విధంగా అయిపోయింది. మొదట ಒಂದು ರೀತಿಯಿಂದ ಆಯಾ ತೀರ್ಮಾನಗಳನ್ನು ತಳ್ಳಿ ಹಾಕುವಂಥದ್ದು ಇರಲಿಲ್ಲ. ఇప్పుడు ఆయన బుద్ధివాదాన్ని బట్టి చూస్తే అది కరెక్టే, ఈయన బుద్ధివాదాన్ని బట్టి చూస్తే ఇది కరెక్టే. ఎవరు చూసినా కరెక్టే కనపడతాడు. ఎందుకు కానీ అది వాళ్ళ బుద్ధివాదాన్ని బట్టి అట్లా కనపడతాయి. అందుకే ఇక్కడ వ్యవహారంలో కూడా వేదాంతులు ఉండారు. రేపు చెప్పే వాళ్ళందరూ చెప్తాంటారు చూడండి, వాళ్ళు కూడా ఎట్లా చెప్తారు అన్నట్లయితే మన యొక్క వ్యవహారాన్ని పట్టుకొని మనం ఎట్లయితే అనుకుంటున్నామో దాన్ని బట్టే చెప్పుకుంటూ పోతాడారు. దానికి సరిపోతుంది జనానికి. వాళ్ళు షావుకారులే పుట్టినారు అంటే మీరు దాన ధర్మాలు చేయలేదు, అటు పుట్టినారని ఇస్తారు, సరిపోయా చేసే తీరాలని వీళ్ళకి పుడుతుంది. ఎవరెవరు వేదాంతం వాళ్ళు సరిగ్గా చెప్తారు. అదేం ములాది లేదు దీంట్లో. ఒక్కొక్క తీర్మానం ప్రకారం సరిగానే ఉంటాయి అవి. ఇప్పుడు ఆడ కూర్చొని తాడును చూసినందుకు తాడు అనుకుంటాడు అతడు, వీడు మధ్యలో చెక్కినవాడు మొబ్బుకు చూసినాడు పాము అని అంటాడు. వీని బుద్ధి ప్రకారం అది పామే, అవునా కదా?
అట్లా ఎవరెవరి ప్రకారం వాళ్ళు వేరు వేరే ఉంటాయి. అయితే యథార్థాన్ని గుర్తించడానికి మాత్రం ఇవన్నీ అవి ఉండడానికి వీల్లేదు. ಈಗ వరకే ಹೊಳೆದಿದ್ದೇನೆಂದರೆ సరే ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంది కాబట్టి మరి ఎట్ట చేయాలా అంటే అప్పుడు వాళ్ళకి స్ఫురించిందంటే ఏమని, ఆత్మశక్తికింత అన్యవాగిల్లా అని వచ్చిందంట వాళ్ళకి. చూడండి, ఈ అప్ప చెప్పే సమాచారము ఆత్మస్వరూపాన్ని విడిచలేదు, ఈ అప్ప చెప్పేది ఆత్మస్వరూపాన్ని విడిచి చెప్పలేదు, ఈ అప్ప చెప్పేది కూడా ఆత్మస్వరూపాన్ని విడిచి పెట్టలేదు అనేది అందరికీ స్ఫురించిందంట. మళ్ళీ వెంటనే ఏ కారణమైతే మూలం ఉందో అది వెంటనే ఒక్కోదానికి ఒక శక్తి ఉందని మొదట అనుకున్నారు. తర్వాత విచారం చేసేదానికి వాళ్ళకి ఏం స్ఫురించిందంటే కారణాలన్నీ కూడా ఆత్మను విడిచి స్వతంత్రంగా లేవు అనేది వాళ్ళకి స్ఫురించింది. ఏకెందరే ప్రతియొంದು వస్తువు తాను ఎనిసಬೇಕಾದರೆ, ఏదైనా ఒక వస్తువు తాను అనిపించుకోవాలని అంటే ಅದಕ್ಕೊಂದು స్వరూపమిರಬೇಕು, ఆ దానికి ఒక స్వరూపం ఉండాలి. ఇప్పుడు ఇది ఉందేనాలంటే సెల్ ఉందనంటే దీనికి ఒక స్వరూపం ఉండాలి, స్తంభం ఉందంటే దానికి ఒక స్వరూపం ఉండాలి, పుస్తకం ఉందంటే దానికి ఒక స్వరూపం ఉండే తీరాలి కదా. ఆగు ఇదే ఎన్సుకోలేಬೇಕು, అట్లే ఉంది కూడా అనిపించుకోవాలి. మళ్ళీ పుస్తకం అన్నాక పుస్తకం అనిపించుకునేదాన్ని కూడా అట్లే ఉండాలి. హీగే అస్థి ఎన్సుకోలేಬೇಕಾದರೆ, అస్థి అని అంటారు చాలా మంది. అస్థి అంటే ఉంది అనేదానికి అర్థం అంతే. అది ఉంది అనిపించుకోవాలంటే అది సత్ ಆಗಿರಬೇಕು, అది సత్యమై ఉండాలా అని. దానికే సత్తు పత్తు ఇది ఉనికి అని పేర్లు పెట్టారనమాట. దానికి సత్యం అనేదానికి ఆ పేరు. అందుకే పరమాత్మకు సత్ అనే పేరు కూడా ఉంది. కాబట్టి ఉంది అనేది వస్తే సత్ అనేది ఉండాలి, దాన్ని ఆధారం చేసుకొని ఉంది అనేది వస్తుంది. అస్తిత్వము అని చెప్పేవాడు, అస్థి అని వాడండి. అస్థి అనేవాడండి. అది మనం రాసుకుంటాను కదా పూర్వం ఇండ్లు కానీ అస్థి అని రాసుకుంటాను. చూడండి, అస్తిత్వము ఉండాలంటే ఉనికి ఉండాలా అనుకుంటే ఉనికిని ఆశ్రయించే ఉనికి ఉండాలా అనేది అంతే. ఇరదక్కదన్నల్లవే జనరు అస్థి అన్నవారు, ఉండేదాన్ని కదా జనులు ఉందనేది. అదే మనం కూడా అంటాం. చూడండి, మీకేం ఇది కనపడదా వండుకొని అని అంటారు. చూడండి, ఇట్లా ఏమిటిది అంటే మీకేం కనపడలేదా, ఉండేదే కదా మేము చెప్తాండేది అంటారు. అప్పుడేం అర్థమైంది, అది ఉన్నది అని ఆశ్రయించుకొని మీరు కూడా చెప్తాండారు. వ్యవహారంలో కూడా అస్తిత్వం యూజ్ చేస్తారు, దాన్ని వాడే తీరాల్సిందే. ఇప్పుడు పరమాత్మ అనుభవాన్ని విడిచి వ్యవహారం అనేది వెంట్రుక వాసి కూడా ముందుకు జరగట్లేదప్పా. వెంట్రుక వాసి కూడా ముందుకు జరగట్లేదు. చెప్పండి, చూస్తాను అంటే కన్ను ఉండాలా, కన్ను ఏ ఆధారంతో ఉందంటే ఆత్మాధారంతోనే ఉండాలని వస్తుంది. అట్లనే మీరు అన్ని విచారం చేయండి, ఏంటివన్నా కానీ విచారం చేయండి. ఇంకా అప్పటికి దాని ఆధారం ఉండే తీరాలి కదా. ఇలా జనులు అస్థి అన్నవారు, ఇల్లದ್ದಾదరే నాస్తి ಅನ್ನುತ್ತಾರಲ್ಲವೇ, లేకుండా ఉంటే నాస్తి, అస్థి పోయి నా చేరుస్తారు దానికి, అంతే. నా అంటే లేదు అనేది. ಅದರಿಂದ ಎಲ್ಲ ಕಾರಣಗಳು ಸದನಗತವಾಗಿ ತೋರುತ್ತಿರುವುದರಿಂದ, కాబట్టి మీ కారణాలు కోటి చెప్పండి, కోట్లు చెప్పండి, దేన్ని ఆశ్రయించడం వల్ల సదనగతవాద అంటే సత్తును అనుసరించే ఉండాలా అని. సదనగతవాద అంటే సత్తును ఆశ్రయించే. మట్టిలోని బొమ్మలు ఎన్నన్నా చెప్పండి, మట్టిని ఆశ్రయించే మీరు చెప్పుకుంటూ పోవాలి. బంగారు ఆభరణాలు ఎన్ని చెప్పినా బంగారుని ఆశ్రయించే చెప్పాలి. అట్లా మీరు వ్యవహారంలో ఏవేవైతే ఉండాయని చెప్తారో అవన్నీ కూడా ఆ ఉనికిని ఆశ్రయించే చెప్పాలి, కానీ వేరే చెప్పేదానికి లేదు. కాబట్టి ತೋರುತ್ತಿರುವ ಸತ್ತಂದೇ ಹೀಗೆ ಬೇರೆ ಬೇರೆ ಕಾರಣ ವಸ್ತುಗಳಾಗಿ ಪ್ರತಿಭಾಸವಾಗುತ್ತದೆ ನಿಶ್ಚಯಿಸಿದರು. కాబట్టి ఆ ఉండే సత్తే ఎక్కడ చూసినా ఉంది కాబట్టి అదే నానా రకాలుగా తోస్తూ ఉంది, అంతే. నానా రకాలుగా తోచినంత మాత్రం చేత మన్ను వేరే అవుతుందే. కుండ కానీ ముంత కానీ మూగిటి కానీ వేరువేరుగా కనపడినప్పటికీ అదేమన్నా అట్లయినప్పుడు అదేమన్నా మన్ను మారింటుందే అని. అంటే ఈ సత్ అనేది ఎన్ని భేదాలుగా ఎన్ని రూపాలుగా కనపడినప్పటికీ కూడా దాంట్లో మార్పు అనేది ఉండదు. కాబట్టి ఈ సత్యంబదు అనాత్మవంతు ఆగలారదు. ఈ ఉండేది అనేది ఎప్పుడు లేకుండా పోయట్లేదు, అది దీంట్లో ఉండేది. అందుకే చెప్తాం కదా, ఇప్పుడు ఏదైనా కనబడింది అని మీరు అంటారు, లేదా అది ఆత్మ నుంచే కనబడింది అని అంటే ఒప్పుకోరు జనము. అది ఆత్మ నుంచి ఎట్లా కనపడి ఉంటుందా, అది వేరే వస్తువు, అది ఆత్మ అనేది మాకు కనబడలేదు అంటారు. వస్తువు ఉంది కాబట్టి కనిపించింది అని అంతే అంటారు. దానికి శాస్త్రం ఏం చెప్తుందప్ప అంటే, ఇప్పుడు ఉంగరం కనపడింది అని అంటారు మీరు. వేదాంతంలో ఉంగరాన్ని ఏమంటారు, ఆభరణము అంటారు కదా. సత్యమా బంగారు సత్యమా అని ప్రశ్న వేస్తాం. మీరేమంటారు అప్పుడు, బంగారు సత్యము అంటారు, అవునా. మీకు కనపడుతుండేది ఏమిటిది, ఆభరణం. మరి ఎందుకు కనపడి మరి లేదంటాడారు మీరు, కనపడతాడు కదా మరి అది మిథ్య అంటారు కదా మీరు. చెప్పండి మరి, ఇప్పుడు ఇట్లా అడుగుతారు వీళ్ళు.
నామం నిత్యం. అవునా, కనపడుతుందే లేదా మాకి అంటే శాస్త్రం చెప్తుందనమాట. అది కనపడుతుందనే దానికి బంగారు అంశ, బంగారు ఉనికి ఉంది కాబట్టి నీకు ఉంగరం కనపడుతుందప్ప. బంగారు నిడిచిపెట్టి ఉంగరం ఒకటి చూపి చూస్తావు నీ కథ అని అడుగుతుంది. అట్లా నువ్వేమో నామరూపాలే మాకు కనపడతాయంటారు మీరు, కరెక్టే వ్యవహారంలో. అయితే ఆ నామరూపాలన్నీ కనపడాలంటే దాని మూలం ఉండాలి కదా ఒకటి. అవి లేకనే కనపడతాయా, అవి ఉండి కనపడతాయా? అవి తీసేస్తే కనపడితే ఉన్నట్లే, దీనికి సత్తు ఉన్నట్లే. అందువల్లే ఇవి మిథ్య అని చెప్పిండదు అనమాట. ఇట్లా అందుకే ఇప్పుడు మనకు కనపడుతుందంటే ఆ జ్ఞానం అనేది ఉంది కాబట్టి కనపడుతుంది మీకు. ఆ జ్ఞానం అనే అంశం లేకపోతే ప్రపంచం ఎట్లా కనపడుతుంది? ఇది బాగా నేర్చుకోవాలి మనం. వేదాంతులు ఈ పాయింట్లు కొన్ని పెట్టుకోవడం దగ్గర. మీరేం మిథ్య అంటారు ఆభరణాన్ని, మాకు కనపడుతుంది కదా ఆభరణం అంటారు వాళ్ళు. అవును కనపడుతుంది అనే దాంట్లో ఏం తొందర లేదు. బంగారం విడిచి కనపడుతుంది, బంగారుతో బంగారునే మీరు ఉంగరం అంటాడారా? బంగారం తీసేసి చూపేయండి మీ ఉంగరం, ఒప్పుకుంటాం సత్యమే అంటే అప్పుడు ఇంకా తగ్గదు. అందుకోసమే ప్రపంచం కనబడుతుంది, వస్తువులు కనబడుతున్నాయంటే జ్ఞానం యొక్క ఉనికిని ఆశ్రయించి కనబడుతున్నాయి. కానీ జ్ఞానం ఉనికి లేకపోతే కనబడేకి దానికి అధికారం లేదు. కాబట్టి ఏకందరే అనాత్మವನ್ನು గుర్తించలు అంటే లేని దాన్ని గుర్తించాలంటే సత్తు తాను మొదలై ఇద్దుకొండిరಬೇಕಾಗುತ್ತದೆ. ఇప్పుడు ఏదైనా నువ్వు అంటే ఆ స్తంభాన్ని గుర్తించడానికి ముందు నువ్వు ఉండాలా లేదా? నువ్వే కదా ఉండాల్సిండేది. మనం ఏమంటాం, స్తంభం ఉంది కాబట్టి కనబడుతుంది అంటారు వీళ్ళు. నా ఉనికితో అది కనబడుతుంది అనాలి, కానీ అది ఉంది కాబట్టి కనబడుతుంది అంటే వీడు పనికి మళ్ళీ అని అర్థం. అది దానికి సత్యత్వం వస్తుంది, నీకు అసత్యత్వం వస్తుంది. చూడ ఇది 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 బాగినండి ఏంటండి ఇట్లాంటి ఉన్నాయి. ఇది ఏంటండి దీనికే మనం రూల్ తెలుసుకోవాల్సిండి. అది ఇప్పుడు ఆయన నేను లేకుండా స్తంభం ఉంటుంది కదా అన్నాడు, ఒప్పుకుందాం ఆయన మాట, ఇప్పుడేం తీసేయద్దండి. ఏపా నేను లేవు కదా, స్తంభం ఉంది ఎట్లా ఉంటుందని ఏ ఆధారంతో చెప్తావు నువ్వు? నాకు అర్థం కాలే. ఇప్పుడు నేను లేకపోయినా స్తంభం ఉంది అంటాడావే, నువ్వు లేకపోతే స్తంభం అనేది ఎట్లా తెలుసు నీకు ఉంటుందని? నువ్వు అంటాడావు కదా నేను లేకుండా ఉంటాను అని. మంచి పాయింట్. అదే వాడు అడిగినాడు, మంచి పాయింట్ అడిగినావు, నీవే తెలుసుకో. దీన్ని తెలుసుకోండి, ఎప్పటికైనా బాగుపడండి. ఇంకా ఇప్పుడు అందరూ ఇదే మాట. ఇప్పుడు అందుకే చెప్తాండేది వేదాంతం అనేది ఎందుకు పట్టలేదు అంటే ఇదే దీనికే పట్టలేదు అనేది. చెప్తు కదా. ఇప్పుడు నేను లేను, స్తంభం ఉంది అంటాడు. అవునా? నేను లేననేది దేంతో తెలిసింది, స్తంభం ఉంది అనేది నీకు దేంతో తెలిసింది? ఆ రెండు చెప్పు. నేను లేననేది నీకెట్లా తెలుసు నువ్వు లేకపోతే? చెప్పండి. అదే ఏం పెద్ద ఆలోచన చేయొద్దు. నీ ఉనికి ఉంటేనే నేను లేననాల్సి వస్తుంది. నీ ఉనికిలోనే నేను ఉన్నానన్నా, నీ ఉనికి ద్వారా ఆత్మ ఉనికితోనే నేను ఉన్నానంటావు. ఆత్మ ఉనికితోనే అందుకే నిద్రలో నేను లేనంటారు కదా మీరంతా. ఆత్మలో నిద్రలో లేరంటే ఏమో ఎట్లా అనుకుంటారు? ఏమేమి ఈ దీంతో అనుకుంటారా? నీ స్వరూపానంతోనే అన్నారు మీరు నేను లేనని. మెలకులో నేను ఉన్నానన్నప్పుడు కూడా దాంతోనే అంటున్నాము. అయితే ఆ భేదం ఉండము. అక్కడ స్తంభం ఉంది అని చెప్పి అన్నప్పుడు ఆ స్తంభం ఉంది అనేటప్పుడు నువ్వు అక్కడ స్తంభం దగ్గర ఉన్నావు, సర్వవ్యాపకుడిగా నువ్వు. అదొద్దు, అంతోటి వద్దు. దాని సర్వవ్యాపకద్దు. సర్వవ్యాపకంలో స్తంభం లేదు, ఇడిచిపెట్టు. వద్దు, అదొద్దు. సర్వవ్యాపకత్వం ఉన్నప్పుడే అన్నప్పుడు అంటున్నావు అనమాట. సర్వవ్యాపకత్వంలో మనం నిలబడితే రూపనామాలు ఉండలేదు, అది వేరే మాట. కాకపోతే ఇప్పుడు నేను లేకున్నా కూడా స్తంభం ఉంటుంది కదా అంటాడావు. ఏ ఆధారంతో అన్నావో చెప్పు, అది మాకు కావాల్సిండేది అంతే. నీకు అనుభవం లేక ఎట్లొచ్చింది? అది నేను లేకుండా స్తంభం ఉంటుందని అనుభవం నీకు ఎట్లొచ్చింది? ఎట్లొచ్చిందంటే ఇప్పుడు ఈరోజు శ్రవణానికి వచ్చినాము, ఆదివారం శ్రవణానికి వచ్చినాము, మరి శనివారం నాడు శ్రవణానికి వస్తాము. అందువరకు మరి అదే క్రమం అట్లా ఉంటుంది కాబట్టి రైట్. ఇప్పుడు ఆ మాట అన్నావు కదా, రైట్. అంతే చెప్పేది, అంటే చెప్తావు. అదే ఒప్పుకున్నాము. ఇప్పుడు నువ్వు లేవు, స్తంభాన్ని తీసేసిండ్రి, ఉంటుందని ఎట్లాంటివి నువ్వు ఎవడో తీసేసిండే మధ్యలో ఉదాహరణకి తీసేసి. ఇప్పుడు మనం అంటే ఏమో మన ఇంట్లో కదా ఏం లేదా, ఇప్పుడు స్థలం ఖాళీ స్థలం ఉందంటే ఏమో నువ్వు మొదట ఏమనుకుంటావు? నేను లేకపోయినా అది ఉంటుందని నువ్వు అనుకుంటావు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి లేదు కదా, అది ఏమైంది? కాబట్టి నీ అనుభవం లేనిది ఉంది లేదు అనే పదాలు వచ్చేకి లేదప్పా. మన అనుభవంలోనే ఉంది లేదనే పదాలు రావాలి ఎప్పుడే కానీ, బాగా గుర్తుపెట్టుకోండి అండి. అయితే మన అనుభవం అనేది ఉంది లేదనే దాంట్లో లేదు. అర్థమైనా? అనుభవంలో ఉంది లేదనే పదాలు వాడచ్చు మీరు అంతే. అయితే అనుభవం ఉందా లేదా అనే పదాలు వాడేకి మీకు అధికారం లేదు, అది స్వతంత్రం. అది వ్యవహారంలో నువ్వు వాడతావు ఉంది లేదనే దానికి. అయితే ఆత్మ ఉందన్నప్పుడు ఆత్మే ఉంది, లేదన్నప్పుడు కూడా ఆత్మే ఉంది. కాబట్టి ఈ ఉంది లేదనే దానికి సంబంధం లేదు. అది అందుకే నిద్రపోయినప్పుడు ప్రపంచం లేదు, మెలకు ఉన్నప్పుడు వాడికి లేకున్నా సంబంధం లేదు, ఉన్నా సంబంధం లేదు. వాడు
అవి రెండు లేకుండా తాను ఉండగలుగుతాడు. దాన్నే సత్తు, దాన్నే నిత్యము, దాన్నే సత్యము అని శాస్త్రం చెప్పేది. అందుకే చెప్తాను కదా, నేను నిద్రపోతే ప్రపంచం ఎందుకు పోతుంది అని అడుగుతుంటారు వీళ్ళంతా. నేను నిద్రపోయి ఉంటే ప్రపంచం లేకుండా ఎట్లా పోతుంది? ఇంకోటి ఉదాహరణ, మా అమ్మ మా నాయన లేరు కదా, ప్రపంచం ఉంది కదా వాళ్ళు లేకుండా కూడా అని కూడా అంటారు వీళ్ళేమే. ఎందుకంటే వాదనలు ఇట్లున్నాయి, అర్థమైనా? మీ అమ్మ మీ నాయన లేకపోతే ప్రపంచం ఉందని నీవు అంటాడావు కానీ వాళ్ళు అంటారా ప్రపంచం ఉందని? మరి ఎవరుంటారో వాళ్ళు ఉందంటారు. వాళ్ళు లేకుండా ఉంటుందనే అర్థంలో దాంట్లో అర్థం ఏంటుండదు. అందుకోసమే నేను మేలుకుండాననే తప్పు. ఎందుకంటే ఈ నేననేవాడు మెలకుపూర్వం లేడు, నిద్రలో నేను లేను కదా. మరి నేను మేలుకుండా నిద్రలో నుంచి అంటాడు వీడు. మరి నేను అనేవాడు ఉన్నాడా నిద్రలో అంటే లేను అని నువ్వే చెప్పినావు. మరి మేలుకుండేది ఎవరంటే నేను అంటాడు. ఎట్లా పొందుతుంది అనుకుంటుంది మీరు? మరి ఎట్లా వస్తాడా ఈ పదాలన్నీ అంటే స్వరూపానుభవం. స్వరూపానుభవానికి అన్నీ తెలుసు, ఈ ప్రమాతృకు తెలియదు. అయితే వీడేం చేస్తున్నాడు? ఆ స్వరూపానుభవాన్ని దానికి పొందించుకొని నేనే స్వతంత్రం అన్నట్టు యాక్ట్ చేస్తాడు మనమంతా ఇప్పుడు. అందుకే నేనే చేసేవాడు, నేనే అనిపించేవాడు, నేను లేకపోతే పనులు అయ్యలేదు అని మాట్లాడుతాడు. చూడు నీలిగి ఇవన్నీ దీంట్లో వచ్చిండేటివే జరుగుతాండే దానిది. ఎవడేం చేయాలనే ప్రాణం ఉండాలా లేదా? నువ్వేమన్నా చేయి, ప్రాణం అనేది లేకపోతే ఏం చేస్తాడు చెప్పండి చూస్తాం. మరి ప్రాణం ఎవరు సొత్తది? పరమాత్మ సొత్తు. మరి నేను చేస్తానంటే చెయ్యి చూస్తాం. ఇప్పుడు వాడు పడినావు కదా, చెయ్యి ఏం చేస్తావు? ఇట్లా ఎప్పుడు వేదాంతాన్ని మనం గుర్తిస్తే మన స్వరూపాన్ని విడిచి స్వతంత్రం లేవు, మన స్వరూపాన్ని గుర్తిస్తే పనులు కూడా లేవు. దేహంతో ఉంటాయి ఇవన్నీ, ఎందుకంటే తప్పు తెలివిలో ఉంటాయి కదా ఇవన్నీ. ఇవి చేసే పనులన్నీ చేస్తాయి, ముందుకు వస్తాయి. దీంట్లో అన్నీ ఎన్ని రకాలైంది, ఎన్ని రకాల మార్పులు చెందినది ఇది. ఈ పరమాత్మ ఏదో నది రూపంలోనూ బండి చక్ర రూపంలోనూ అన్నీ బయటకి ఏంటంటే వచ్చిండేటివన్నీ కూడా తెలియబడతాయి. ఉండదు ఇప్పటికీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ ಸತ್ಯಂಬುದು ಅನಾತ್ಮ ಅಂತ ಆಗಲ್ಲ. ಏಕೆಂದರೆ ಅನಾತ್ಮವನ್ನು ಗುರುತಿಸಿದ ಸತ್ತು ತಾನು ಮೊದಲೇ ಇದ್ದುಕೊಂಡಿರಬೇಕಾದ್ರು. ಹಾಗೆ ಇದ್ದುಕೊಂಡು ಅಟ್ಲುಂಡಿ ತಾನೇ ತಾನಾಗಿರುವ ವಸ್ತು ఆత్మనిసుಕೊಂಡು తీరుತ್ತದೆ ಎಂದು అనుభవದಿಂದ కండుకొంటారు. అది అనుభవం ద్వారా తెలుసుకుంటారే కానీ బుద్ధిని కానీ మనస్సుని కానీ ఇంద్రియాలను ఉపయోగించి తెలుసుకోలేదు. మనకు బాగా రూఢి ఉంది, తెలుసుకోవాలంటే ఇవి మూడు ఉంటేనే తెలుసుకుంటాము అనేది మన రూఢి. అయితే శాస్త్రం చెప్తుంది అవి ఏవి అవసరం లేకున్నా కూడా మీ స్వరూపాన్ని తెలుసుకుంటే అధికారం ఉంది అంటుంది. మీ స్వరూపం అంటే ఏది? మీరు అనుకునేది ఏమిటి? దేహం నా స్వరూపం అనుకోండి. ఇది తెలుసుకుంటే రాదు. దీనికి ఇంద్రియాలు లేకపోతే తెలుసుకుంటే రాదు, దీనికి సాధనాలు లేకపోతే. అయితే మన స్వరూపానికి ఏ సాధనాలు అవసరం లేదు, ఏ దేశం అవసరం లేదు, ఏ కాలం అవసరం లేదు, ఏది అవసరం లేదు. నేరుగా అన్నిటి, ఎందుకంటే ఉండే తానే సర్వసాక్షి, సర్వజ్ఞత్వం, సర్వశక్తివంతం అంతదే. దాంట్లో దానికి తెలుసుకోకుండా వెళ్ళిపోతాయి. అందుకే పరమాత్మ సర్వజ్ఞుడు అంటే ఎట్లా అనుకోవాలంటే అన్ని తెలిసినోడని కాదు అనాల్సిండేది. పరమాత్మ సర్వజ్ఞుడు అంటే అన్ని తెలిసినోడని అనుకుంటాం మనం, అంతా తెలిసినోడు అంటాం కదా, సర్వం తెలిసినోడని కాదు. ఉండేది నేనే అనేది అంతే సర్వజ్ఞత్వం. ఉండేది తానే, ఇంక తెలుసుకునేటువంటి ఉండాయన్ని, సర్వము తెలుసుకునేటువంటి ఉండాయి అంతే. అందుకే సగుణ సాకారము నిర్గుణాకారము రెండు ఒకటే అని ఎవడిది గుర్తిస్తాడో వాడు సర్వజ్ఞుడు అంటుంది. సాకారమే సత్యం అని మనం పట్టించినాము. అయితే అట్లా వాటికి ఒప్పుకోలేదు, వాడు సర్వజ్ఞుడు కాదు. సగుణాకారము తానే నిర్గుణాకారము తానే అని ఎవడు గుర్తిస్తాడో వాడు సర్వజ్ఞుడు అంటాడు. రెండు తానే, సగుణాకారం అనేది వేరే లేదు, నిర్గుణాకారం అనేది వేరే లేదు అని ఎవడు గుర్తిస్తాడో వాడు సర్వజ్ఞుడు. అది ಆಗ ಅವರಿಗೆ ಆತ್ಮಶಕ್ತಿ ಅರಿವಾಯಿತು. ಅప్పుడు వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగిందనమాట. ಮತ್ತು ఆత్మನೆಂದರೆ తమ తమ దేహ అవిచ్ఛిన్న చైతన్య మాత్రమేంబ భాంతియు హారితోయిತು. ఎప్పుడైతే ఇది మా స్వరూపం కంటే దేహాలు మనం అనుకుంటూ చూడండి, అవన్నీ పరిగెత్తిపోయినాయి వాళ్ళకి దెబ్బలో. మన స్వరూపమే పరమాత్మ అని గుర్తిస్తానే ఈ భ్రాంతి అంతా కూడా తొలగిపోయింది. ఆత్మశబ్దవే, ఆత్మ అంటే ఏమర్థం అంటే ఆప్నోతీత్యాత్మ ఏందంటే ఎల్లవండు అంతటినీ వ్యాపించి ఉండి కడవడయ్యదే విడిపోకోకుండా. విడిపోకూడదు, మళ్ళా ఎప్పుడైనా అవుతారు బయటికి ఇడిచిపెట్టి మళ్ళా పోకూడదు. ఎప్పుడు కనపడినా అదంతా దానికి విడిపోకోకుండా ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಹೆಣೆದುಕೊಂಡಿರುವುದಾಗಿ అంతటా చుట్టుకొని ఉండి ಎಲ್ಲವನ್ನೂ తనగొల్లే అడుచుకొని తత్వವಾಗಿದೆ ಎಂದು నిర్ధరిస్తారు. అట్లా చేసుకుంటారు లాస్ట్కి. ఇది ఎప్పటికీ విడిచిపెట్టిపోయేది కాదు, అంతటను వ్యాపించి అంతటా ఉండేది అనేది వాళ్ళకి నిర్ధారణ అయిపోయింది అంతే. ఇంత అఖండ చైతన్యం ఉందే, ఇటువంటి అఖండమైన అంటే పరిచ్ఛిన్నముగా ఉన్నటువంటి పరమాత్మ ಉಳಿದ ಎಲ್ಲ ಕಾರಣ ವಸ್ತುಗಳನ್ನು ವ್ಯಾಪಿಸಿಕೊಂಡು ತಾನೇ ಕಾಲ ದೇಶ
ನಿಯತಿ ಸ್ವಭಾವ ಭೂತಗಳು ಮುಂತಾದ್ದಾಗೆ ಬಾಹ್ಯ దృష్టిಗೆ తోరికొండింతెందు బాహ్య దృష్టికి అంతర్దృష్టికి లేదు, స్వరూపాన్ని గుర్తిస్తే లేదు. ఇది స్వరూపాన్ని విడిచిపెడితే ఇవన్నీ కనపడతాయి. వాస్తవವಾಗಿ ఆ కారణ వస్తువులు ఎల్లవన్నో తానే నియంత్రిస్తూ అరితుకుంటారు, తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా మన యొక్క దాంతోనే ఉంటాయి, లేదు. అందుకే జ్ఞానులకి కావాలనేది వద్దనేది లేదు వాళ్ళ దగ్గర అనేది. మనకి కావాలా వద్దనేది మనకుంది. ఎంతన్నా నిండండి, ఏమన్నా చేసిండండి, ఇది మాత్రం పోయలేదు మన దగ్గర. నాది కాదు కావాలనేది వద్దనేది. అది నాదనేది ఉన్ని, నాదంటే ఆత్మ ఉంటే ఏం తొందర ఏం లేదు ఇక్కడ. అది స్వరూపం, దాని గురించి ఏం ఇక్కడ సమస్య లేదు దాంట్లో. ఈ కావాలా వద్దనేదే. తనకంటే వేరే ఉంటే కావాలా అనల్లా, తనకంటే వేరే ఉంటే అదేదో భయం అవుతుందప్ప అని వద్దనల్లా. అంతా తానే అయినప్పుడు కావాలనేది అది వద్దనేది అది. మీరు ఇప్పుడు మనకు సుఖ దుఃఖాలు ఎందుకు వస్తాయి? కావాలనేది దొరికితే సుఖము, కావాలనేది దొరికిపోతే దుఃఖము. అంటే ఏమి? ఎండమావుల్లో నీళ్ళు తాగాలంటే దొరుకుతాయి, అవి లేనేలేవంటే మరి ఎందుకు? కనపడతాడే కదా, లేకపోతే లేవు, కనపడతాడే లేదా? మనకి నీళ్ళు కనపడతాడే లేదా ఎండమావుల్లో? మరి ఇప్పుడు కూడా ప్రపంచం లేదనే శాస్త్రం చెప్తాండేది. మరి అయితే మీరేమంటాడు? నేను లేకపోతే ప్రపంచం అడిగిపోతుంది, స్తంభాలు లేకుండా అడిగిపోతా అంటాడు అవే. అందుకే నా బాబు వేదాంతం ఎంత తిన్నా కూడా దాంట్లోకి అనుభవంలోకి తెచ్చుకోకుండా ఎన్నాళ్ళిన్నా మనకు వేస్తే ఇది. ఎందుకంటే దేహాత్మ బుద్ధి ఎప్పుడు అంటే చెప్తుంది. అయితే అనుభవాన్ని పట్టుకో, ఒక తూరు పట్టుకో, నువ్వు చాలా ఎక్కువసేపు ఏమొద్దు. అవునే, నాకు మనస్సు ఉన్నప్పుడు స్తంభం కనపడిందే, మనస్సు లేనప్పుడు స్తంభం కనపడిందే. మనస్సు ఉంది, మనస్సు ఎప్పుడు ఉంటుంది? జాగ్రత్త ఉంటే జాగ్రత్త మనస్సు ఉంటుంది. నిద్రలో ఏమి లేదు. మరి అప్పుడు లేదు కదా. నువ్వేమంటివి? నేను లేకపోతే అదెందుకు ఉండదు అంటివి. మరి ఎట్లుంటే చెప్పు, చూడు, అదేందో చెప్పు. ఇట్లా వినిన దాన్ని బాగా పొందించుకుంటే రావాలి మనకి. అర్థం కాలేదనుకో ఇంకా 4 తూర్లు అడుగు. ఇంట్లోకి పోయి మళ్ళీ చూసుకోవాలా, పొందకపోతే మళ్ళీ వచ్చేది అడగాల, మాకు ఇంకా పొందలేదు అని. మళ్ళీ ఇంకా ఎక్కడ పొరపాటు పడింది తెలిసిపోతుంది. ఎందుకు తెలిసిపోతుంది అంటే, ఎప్పుడైతే మీరు బుద్ధితోనూ మనసుతోనూ ఇంద్రియాలతోనూ మాట్లాడతారో అప్పుడే మీకు తెలియదు అని గుర్తుపట్టచ్చు. ఇంకేం పెద్ద ఎంతసేపు ఆలోచన చేయరు వేదాంతులు. వీళ్ళు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు అంటే బుద్ధి మనస్సుని ఇంద్రియాలు నిలబడి మాట్లాడుతున్నారు అంటారు వాళ్ళు. దానికి టక్కని చెప్పేస్తారు. మనకు సామాన్యులుగా చెప్పేకి రాదు. ఎందుకంటే అనుభవం మన దగ్గర లేదు కాబట్టి దానికి సమాధానం వెంటనే చెప్పలేము. దానికే డిఫరెన్స్ మనకి వాళ్ళకి. ಈಗ ಈ ಆತ್ಮಶಕ್ತಿಯನ್ನು ದೇವಾತ್ಮಶಕ್ತಿ ಎಂದು ಏಕ ಕರೆಯಲ್ಲ. ಆತ್ಮಶಕ್ತಿ అంటే అయిపోయి కదా, దేవాత్మశక్తి అని మళ్ళీ ఎందుకన్నారు అని. ఆ దేవ అనే పదం దానికేంటి గిరిగిసినారు? ఏం విధానం ನೋಡೋಣ. దేవ ಎಂದರೆ ద్యోతన స్వభావాదిస్తుంది అర్థ. ద్యోతన అంటే తెలియజేసేది అని అర్థం. అది ಯಾವುದು చేతనವಾಗಿದ್ದು జ్ఞాన స్వభావములద్దిರುವುదో ಅದು దేవనెనిಸುವುದು. స్వతంత్రం ఉండదు దానికి. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు, వ్యవహార దృష్టితో సూర్యుడు ప్రకాశిస్తాడనే స్వతంత్రము అంటాం మనం. అయితే శాస్త్రం ఏం చెప్తుంది? సూర్యుని ప్రకాశము, సూర్యుడు ప్రకాశించేది కూడా స్వతంత్రము కాదు, పరమాత్మ ప్రకాశము ద్వారానే సూర్యుని ప్రకాశం తెలియబడుతుంది అంటుంది. అందుకే నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమో విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతి మనభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. ఆ పరమాత్మ శక్తుల ద్వారానే మనకు కనబడేటువంటి సూర్యశక్తి, చంద్రశక్తి, అగ్నిశక్తి, మించు అంటే మెరుపుల శక్తి, ఏ శక్తులు ఉన్నాయో, కరెంటు ఏవే ఉన్నాయో అన్నీ కూడా ఆ పరమాత్మ ఉనికిలోనే ఉన్నాయి, కానీ స్వతంత్రంగా లేవు అని. అదే ಅದು ದೇವನ ಹಾಗಲ್ಲದೆ ಕೇವಲ ಪ್ರಕಾಶಿಸುವ ವಸ್ತುವು ಎಂದು ಅರ್ಥ ಮಾಡಿದರೆ. ఇప్పుడు చూడండి, గుర్తుపట్టండి. ఇప్పుడు బల్బు వెలుగుతుంది అంటారు మీరు, బల్బు ప్రకాశిస్తుందా లేదా మనకి? మరి ఇప్పుడు అది చేతనమా కాదా? బల్బు వెలుతురిస్తుంది కదేంపా, అది స్వతంత్రమా కాదా? అయితే వెలిగిస్తుంది అంటారు కదా. కాబట్టి ప్రకాశించే వస్తువునంత అనకూడదునే, దానికి స్వప్రకాశం ఉందా పరప్రకాశం ఉందా అనేది ఆలోచన చేయాల. అట్లా అయితే మనం ఇంకేమి ఊతూరి చేతనం అంటే ప్రకాశించేదంటే ఇవన్నీ ఆత్మలే అంటే అట్లా కుదరలేదు. దానికి విడిదీసి చెప్తారనమాట ఇట్లా క్లియర్గా. అనుమానమే లేదు. ఇప్పుడు సూర్యుడు వెలుగుతాడు అనేది కరెక్టే. అయితే ఆ సూర్యుడు వెలుగుతాడని దేంతో గుర్తించినావు? కన్నుతో గుర్తించినావు. నువ్వు కన్ను దేంతో పనిచేస్తుంది? అట్లా వస్తుంది అనమాట. అట్లా పరప్రకాశం అవుతాయి. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు అనేది ఎవరికి తెలిసిండేది? సూర్యుడికి తెలిసిందే, మనకు తెలిసిందే? మనకు తెలిసింది. మనకు దేని ద్వారా తెలిసింది? కంటి ద్వారా తెలిసింది. మొదటి స్టెప్ ఇది. కంటి ద్వారా తెలిసింది కాబట్టి ఆ కన్ను ఉందని దేంతో తెలిసింది అంటే మనసుతో తెలిసింది అంటాం. మనస్సు ఉందని బుద్ధితో అంటాం. ఆ బుద్ధి ఉందనేది నేననే అహంకారంతో తెలిసినాడు. ఈ నేననేవాడు ఉన్నాడని దేంతో తెలిసింది?
ఆత్మతో తెలిసింది. మరి ఇప్పుడు ఆత్మ యొక్క ఉనికి అంతటా ఉందా లేదా? ఈ సూర్యుని ప్రకాశాన్ని కూడా అందుకే నతత్ర సూర్యోభాతి అని చెప్పిండు. అది అదేవిధంగా వాటిని మళ్ళీ రివర్స్ చెప్పేది మాట ఇదే. సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఏవి కూడా పరమాత్మను ప్రకాశింపజేయలేవు అని చెప్పిండు. అది అవన్నీ కూడా పరప్రకాశంతో కూడినవే. ಹಾಗಲ್ಲದೆ ಕೇವಲ ಪ್ರಕಾಶಿಸುವ ವಸ್ತು ಎಂದು ಅರ್ಥ ಮಾಡಿದರೆ ಸಾಮಾನ್ಯರು ಅದನ್ನೇ అచేతనವೆಂದು ತಿಳಿದು ಬಿಡುತ್ತಾರೆ. ఆ విధంగా చెప్పినట్లయితే ఇది ప్రకాశించే వస్తువే కదా, ప్రకాశించేదానికి వేరే ఒకటి ఉంది కదా అని దీన్ని తీసేయచ్చు వాళ్ళు. దానికే ఆ దేవ అనే పదము ఆత్మ అనే పదము కలిపి చెప్పిండే. దీనికి ಲೋಕದಲ್ಲಿ ವಿದ್ಯುತ್ತು ಅನಿಲ అంటే అగ్ని ಮುಂತಾದವು ಪ್ರಕಾಶ ರೂಪವಾಗಿದ್ದರು ಅಚೇತನವಾಗಿವೆ ಅಲ್ಲವೇ. స్వతంత్రం లేదు కదా కరెంటుకి కానీ అగ్నికి కానీ. ಹಾಗಲ್ಲ ಎಂದು ತಿಳಿಸಲು ఈ పరమాత్మ అట్లాది కాదు అని తెలిపేదానికి దేవ ఆత్మను కూడిసి ప్రయోగిస్తే ఆత్మశక్తి అంటేనే చాలు దానికి. ఇంకా మళ్ళా దేవాన్ని ఎందుకు తెలిసినారప్ప అంటే ಸ್ವತಂತ್ರమైనటువంటిది అని చూపించేదానికోసం ఆ పదం ఉపయోగించింది. వ్యవహారದಲ್ಲಿ ಬಳಸುವ ಯಾವ ಬೆಳకే ಆಗಲಿ, మనం వ్యవహారంలో ఉపయోగించేటి ఏ ప్రకాశమైనా, ప్రకాశం అంటే వెళ్తారనే కాదు తెలిసేది అని కూడా అర్థం పెట్టుకోవాలా. మీకు ఏ విషయమైనా తెలిసినలేండి వ్యవహారంలో, పలాంది ఇట్లుంది పలాంది అట్లుందని తెలిసేది కూడా ప్రకాశం కిందే చెప్పేది. అది వెలుతురిని ప్రకాశమే అంటుంది వేదాంతంలో, తెలుసుకునేదాన్ని కూడా ప్రకాశమే అంటుంది. ಯಾವ ಬೆಳಕಾಗಲಿ ಎಷ್ಟೇ ಸ್ಫುಟವಾಗಿ ವಸ್ತುವನ್ನು ತೋರಿಸಲಿ, ఎంత బాగా ఇది ఫలాని వస్తువు అని చూపించినప్పటికీ కూడా ನೋಡುವವನಿಲ್ಲದೆ ಎಂದಾದರೂ ನೋಟವು ಸಿದ್ಧಿಸಿದೆ. చూసేవాళ్ళు లేకపోతే ఆ దృశ్యం అనేది కనబడుతుందే. ఆ క్వశ్చనే చూడింది, ఇంకేం కాదు. ఇప్పుడు నేను లేకపోతే స్తంభం ఉందని చూడు, చూసేవాళ్ళు లేకపోతే చూడబడే వస్తువు ఉంటుందే. మరి కాబట్టి నువ్వేమంటావు నేను లేకపోతే అది ఉంటుందంటూ కదా, అది ఎట్లాంటివి మరి చెప్పు. చూసేవాళ్ళు లేకపోతే చూడబడే వస్తువు ఉంటుందని ఎట్లాంటివి ఏని మరి అదే పదమే వచ్చింది. నీ పాయింటే వచ్చింది ఇక్కడ, ఇంకేం వేరే. ఇంకో పాయింట్ అది తెలియబడేది ఆ విషయం అది కొంచెం అది తెలియబడుతుంది అని చెప్పి అది ఎಷ್ಟೇ స్ఫుటವಾಗಿ వస్తువును తోర్సలి. ఇప్పుడు ఈ వెలుతులో ఇది స్తంభము, ఇది మనిషి, ఇదని ఏమన్నది ఎంత బాగా క్లియర్గా సందేహం లేకుండా తోర్సలి. ನೋಡುವವನಿಲ್ಲದೆ ಎಂದಾದರೂ ನೋಟವು ಸಿದ್ಧಿಸಿతే, చూసేవాళ్ళు లేకపోతే అది ఎంత ప్రస్ఫుటంగా ఉన్నా కూడా అది కనబడడానికి అవకాశం ఉందా అని. దాని గురించి మనకి ఏం తెలుస్తుంది? మనం పారమార్థికంగా దాని ఏం తెలుస్తుంది? పారమార్థికంగా ఉండేది తానే అని తెలుస్తుంది అంతే. పారమార్థికంగా ఉండేది తానే, తన ఉనికిని విడిచిపెట్టి ఆ స్ఫుటంగా కనపడేది కూడా లేదు అని విడిచి ఆ స్ఫుటంగా ఉండేది స్వతంత్రంగా ఉండేది లేదు. అందుకే ప్రతి ఒక్కదానికి కూడా అస్తిత్వం సిద్ధిగా పొందాలంటే ఆత్మ ఉనికితోనే దానికి అస్తిత్వాలు రావాలా, లేకపోతే వచ్చేకి వీలు లేదు అనేది బాగా పెట్టుకోవాలా. అప్పుడే దీనికి మనకు వేదాంతం పూర్తిగా అర్థమైనట్ల. అంతేగాని ఏదో ఆత్మ అంటే ఉందంటప్ప అదంతా సత్యం అంట ఇదంతా ఏదేదో అని ఇట్లానే రాకూడదు. నీకు కనబడేది, వినబడేది, చూడబడేది, ఆలోచించబడేది ఏదేది ఉందో అదంతా కూడా దాని ఉనికిలోనే, దాని అస్తిత్వంలోనే ఉంది. దాని అస్తిత్వాన్ని విడిస్తే వాటికి ఉనికి లేదు అనేది. దాని అస్తిత్వం అనొద్దండి, అస్తిత్వం మన అస్తిత్వం ద్వారానే అవి కనపడుతున్నాయి. అదే ఇప్పుడు ఆత్మ లేదని అంటారు కదా జనము, ఆత్మ లేదంటారు కదా. అదే ఆ పదం అనకూడదునే, ఆ పదం అనకూడదునే. నువ్వు ఆత్మస్వరూపుడు అని చెప్పేసి మనం వాళ్ళని రుద్దాలి. అదే చెప్తాండి. అది ఇప్పుడు తన స్వతంత్రంగా లేదు, మొదటే చెప్పేసినాం కదా. ఇదంతా నేనుంటేనే, తానుంటేనే అది ఉండేది. తన ఉనికి లేకపోతే తన ఉనికిని విడిచి ఏది ఉండేది లేదు అన్నప్పుడు ఉండేది తానే. దానికి దృఢం రావాలి. ఇప్పుడు దాని మీద దృఢం రావాలి. మనం అంతా ఇప్పుడు కొన్నాళ్ళ నుండి పుట్టి సచ్చేవాళ్ళని అనుకుంటాం కదా, అటు సచ్చే క్వశ్చన్ లేదు ఇక్కడ. అందుకే ఆ గౌడపాదులు వాళ్ళు చెప్పిండేది ననిరోధో నచోత్పత్తి అని చెప్పేసినారు. ఉత్పత్తి లేదు అంటే సృష్టి లేదు, ప్రళయము లేదు. మనం ఉందని తప్పు తెలుగులో పెట్టుకుంటాం. మరి కనపడతాను కదా అని వీళ్ళందరూ అంటే చూడండి, ఆ కనపడతాంది అనే దాంట్లో ఒక అర్థం వస్తుంది. కనపడతా ఉంది అనాలి ఎప్పుడే కానీ, మనం కలిపి కనపడతాంది అని ఇస్తారు. ఆడెగిరిపోతుంది ఉంది అనేది. కనపడుతూ ఉంది. ఇప్పుడు ప్రాణంతో ఉన్నాడు, చనిపోయినప్పుడు ప్రాణంతో లేడు, చచ్చిపోయినాడు అని ఇస్తారు. అది ఏమనాల? చచ్చిపోయి ఉన్నాడు అనాల, చచ్చినాడు అనకూడదు. మనం అని ఇస్తాం చచ్చినాడని. ఆ ఉనికిని ఎగరగొడతామాడ. ఎట్లున్నాడప్ప అంటే ఇంతకుముందు ప్రాణంతో ఉన్నప్పుడు ప్రాణంతో ఉన్నాడు అన్నారు. ఇప్పుడు ప్రాణం లేదు కాబట్టి ప్రాణం లేకుండా చనిపోయి ఉన్నాడు అంటాడు. అంతే.
భేదం ఏం లేదు ఇక్కడ. అంటే అక్కడ ఒక విషయం, దాని ఉనికి మనకు వర్క్ చేయలేదు. చేయలేదు. నీ ఉనికిలో ఆ పీను కనపడుతూ ఉందన్నమాట ఎప్పుడు కూడా. అందుకే ఉనికి స్వరూపమే మంది. అయితే ఆ ఉనికి స్వరూపాన్ని విడిచిపెట్టి దేహ స్వరూపాన్ని తగిలించుకోవడం, ఆ తగిలించుకునేదాన్ని తీసేసేయాలి ఇప్పుడు. అంతే. దీన్నే తెచ్చుకోవాల్సిన పని లేదు ఎవరు. ఆత్మను తెచ్చుకోవాల్సిన పనే లేదు ఎవరికి. అనాత్మను విడిస్తే చాలు, నీ అస్తిత్వాన్ని తెలుసుకుంటే చాలు. అదే కాబట్టి ఇప్పుడు దానికి మరి అది మేము ఎట్లా విడిచిపెడతాము పదాన్ని అంటే, నిద్రలో మీరు విడిచిపెడతాడారా లేదా? అయితే నిద్రపోయే సమకాలంలో మరి నిద్రలో మేము జ్ఞానులు అంటే మళ్ళా అజ్ఞానులు ఎందుకైతే మళ్ళీ అప్పుడు శాస్త్రం చెప్తుంది అనమాట, మీరు నిద్రపోయేటప్పుడు నేను నిద్రపోయినానని చెప్పినారా, లేదా నిద్ర అనేది పరమాత్మ స్వరూపం నిద్రపోయినారా? కాబట్టి నేను లేస్తావు, దాంట్లో ఎవడు పడుకున్నాడో వాడే లేచినాడు అంతే. అట్లా కాకోకుండా ఈ నిద్ర అనేది పరమాత్మ స్వరూపాన్ని గుర్తించి నిద్రపోయింటే నువ్వు లేసే పని లేదు. అనుభవం పట్టుకుంటే రావాలి ఇక్కడ అంతే. ప్రతి ఒక్కరికి ఆ అనుభవం పట్టుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాం. అందరం కూడా ఆ మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు తార్కికులు ఏం చేస్తారంటే, వీళ్ళు బుద్ధిని ఉపయోగించి జనాన్ని పట్టుకుంటే మొదలు పెట్టినారు. వాళ్ళు అనుభవాన్ని ఉపయోగించేదే లేదు. మరి ఎట్లయినా దీన్ని ఓడగొట్టాలని ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళే కాదు, శంకరాచార్యుల కాలం నుంచి కూడా ఉన్నారు దీన్ని అద్వైతాన్ని ఖండించేవాళ్ళు. ఈ పొద్దు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ పద్ధతికి కూడా ఉన్నారు ఇట్లే. వాళ్ళు వేదాంతం చెప్పేవాళ్ళే, శంకర వేదాంతం చెప్పేవాళ్ళు అనేవాళ్ళే. ఈ శంకర వేదాంత అనుమానం పట్టుకున్నారు లేదు దీంట్లో కూడా. మళ్ళీ అది కూడా వాళ్ళలో కూడా ఉందన్నమాట. కారణం ఏమి అంటే, భగవంతుడే చెప్పినాడు, మనుష్యానాం సహస్రేషు, ఎవడో కోటికోని పట్టేది ఇది అందరికీ పట్టేలేదని భగవంతుడే చెప్పినాడు. దీన్ని మనమేం ఆలోచన చేసిన పని లేదు. వాళ్ళు అట్లా వాదిస్తారు కదా. మరి మీరు దానికి సమాధానం చెప్తారంటే, ఎప్పుడు మొండిగా మాట్లాడితే ఏం సమాధానం చెప్తాం? ఏం చెప్తారు చెప్పండి, మీరు ఏం చెప్తారు? నువ్వు ఇది చెప్పింది నేను ఊహు అంటాను, ఇంకేం చెప్తావు చెప్పు, ఏం చెప్తావు చెప్పు. యా చెప్పినా నేను ఊహు అంటా. అట్లీస్ట్ విషయాన్ని తెలుసుకుంటున్నాను, అయిపోయింది. ఈ విషయం అనేది వృథాగా పోతూ ఉంటుంది శాస్త్రం. ఎందుకు అంటే ఈ విషయమే కాదు, వ్యవహారంలో ఉండే ఏ విషయం కూడా వృథాగా పోదు. అర్థమైనా? ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఆ జడభరతుడు అనేవాడు నేను చనిపోతే జింకెట్లా అనిండి అంతే, సంకల్పం వచ్చిండే, జంకై పుట్టినా లేదా? మరి వ్యవహారంలోనే అది పరమార్థాన్ని గురించి ఈ విధంగా మనం చర్చ చేస్తే ఈ వాసన అడిగిపోతుంది. ఈ వాసన కూడా మనకు వచ్చే జన్మలకు ఉండే తీరాలి ఇదే. అందుకే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ కూర్చొని ఉండేది ఎందుకు వచ్చినారు అంటే, వెనక జన్మలలో ఈ వాసన వండుకొని ఇటుకు వచ్చి కూర్చుంటారు మీరు, లేకపోతే కూర్చుంటకి లేదు. ఇంకా ఎన్నో సార్లు వేదాంతాలు ఉన్నాయి, ఆడిపోతారు. అయినా ఆడికి పోయినా కూడా వీటికి వచ్చినారంటే అప్పటికి దీని వాసన కూడా ఉంది అనేది తెలుస్తుంది ఇప్పుడు. అట్లా అది అందుకే చెప్తుంది శాస్త్రం, మీరు మోక్షం పోయినారనే దానికి ఏం ఆలోచన చేద్దండి, తనలాడద్దండి. కనీసం ఇటువంటి స్వరూపం ఉందనే విచారానికి వచ్చి కూర్చుంటారు కాబట్టి ఎన్నో జన్మలలో చేసినటువంటి నిష్కామ పుణ్యం. అది పుణ్యం అంటే వ్యవహారాని కోసం చేసిన పుణ్యం కాదు, ఇది అది తప్పిదారి వచ్చి ఉంటుందంట. ఆ పుణ్యం అనేది మనకు తెలియనే. ఇప్పుడు మనం కొన్ని దేవాలయంలో వచ్చి దానం చేస్తే ఇది పుణ్యం అని మనం అనుకుంటాం. అవి మనకు తెలియకనే కొన్ని జరిగింటాయంట, పరోపకారాలు కొన్ని మనకు తెలియకనే చేసింటాం. అది ఇదే మేము చేస్తాం పుణ్యం అనేది మనకేం తెలియదు, జరిగింట. ఇటువంటి నిష్ట ఉంటుందో వాళ్ళకి ఈ తత్వాన్ని తెలుసుకునే ఛాన్స్ ఉంది అని చెప్పింది. మళ్ళీ కేవలం మళ్ళీ పుణ్యాన్ని ఆశ్రయించి కోరికలతో ఉండే వాళ్ళకి ఏం తెలియదు. ఇది మళ్ళీ వాళ్ళకు వచ్చేటి స్వర్గలోకాలు వస్తాయి, ఇంద్రలోకాలు వస్తాయి, బ్రహ్మలోకాలు వస్తాయి, పితృలోకాలు వస్తాయి, ఆ లోకాలు వస్తాయి వాళ్ళకి. అదేం వృథా పోదు. దాని ప్రభావం అంటే జనమణ చక్రమే. ఏ జన్మ ఎత్తినా ఏ మరణం చెందినా కూడా పుట్టేటప్పుడు బాధపడాల్సిందే, చచ్చేటప్పుడు బాధపడాల్సిందే. మధ్యలోనూ మరి అట్లా దానికి ఎందుకు తెచ్చుకోవాలా? కాబట్టి జనన మరణం లేనటువంటి స్వరూపాన్ని పొందేదానికే మన యొక్క వ్యవహారం చేస్తే అప్పుడు మనకు మానవ జన్మ యొక్క ప్రయోజనం ఉపయోగపడుతుంది. లేకపోతే పశుపక్షాదులు కూడా అవి తిని వ్యవహారం చేసుకుంటాయి, అవి వెళ్ళిపోతాయి. అయితే దానికి ఇంకొక ఉపాయం ఉంది, దానికి సదుపాయం ఉంది. దానికి ఏమని, అవి పాపాన్ని అనిపించినాయి కాబట్టి పైకి వస్తాయి. అవి మనలో అట్లేదు, పాపం చేసుకుని దిగిపోతాం కిందికి మనం. చూడండి, ఇది మానవ జన్మ తినడానికి ఇన్ని అనర్థాలు ఉన్నాయి. దేవతల అయ్యేకి ఉంది, జ్ఞాన అయ్యేకి ఉంది, అర్థమైన మానవుడై పుట్టేకే ఉంది, లేదా పశుపక్ష క్రిమికీటకాలే పుట్టే కూడా ఉంది ఛాన్స్. ఈ పశుపక్ష క్రిమికీటకాలు అట్లా కాదు, పాపాన్ని అనిపిస్తాయి కాబట్టి అవి పైకి వచ్చే తిరుగుతాయి. దేవతలు పుణ్యాన్ని అనిపిస్తారు కాబట్టి వాళ్ళు పుణ్యం క్షీణిస్తే వాళ్ళు మళ్ళీ కిందకు వచ్చేది ఎట్లా. అందువల్ల మొదటి ఇది తెలుసుకోండి. అలా ఈ పాప పుణ్యాల సమాచారము, ధర్మాధర్మాల సమాచారం బాగా తెలుసుకొని వ్యవహారంలో ఉన్నాయి. దీన్ని తీసేసే పని లేదు, వ్యవహారస్తులకి ఉండాల్సిందే అంటుంది శాస్త్రం కూడా. ఎందుకు అందరూ పరమాత్మ కావాలని ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళు బతకాలంటే ఉండాల్సిందేనప్ప.
ధర్మము అధర్మము నీతి న్యాయము అవన్నీ ఉండాల్సిందే వాళ్ళకి. అయితే పరమాత్మను తెలుసుకునే వాళ్ళ కోసం వచ్చినప్పుడు ఈ ధర్మము నీతి న్యాయం అనే దాని మీద శ్రద్ధ చేయి, నువ్వు పనులు ఏం చేయాల్సిందే. అయితే నేను ధర్మం చేస్తాను కాబట్టి నాకు పుణ్యం వస్తుంది కాబట్టి అంటే పుడతావు, యాదవ సాట పుట్టిస్తావు నువ్వు, దాని ఫలం మంచిదే వస్తుంది, ఫలం ఏం చెడ్డది రాదని వేదాంతం. ఎవరు కారణం ఏమి అంటే అందరూ పరమాత్మ స్వరూపులే కాబట్టి ఎవరు దాన్ని తీసేయకూడదు అంటుంది. అది మెయిన్ పాయింట్. ఇప్పుడు దుర్మార్గులు అనే వాళ్ళేం వేరే ఉంటారా? అంతా నేనే పరమాత్మ అనేప్పుడు వాళ్ళు ఉన్నారు వేరే. కాబట్టి అట్లా కాదు. మరి ఎందుకు ఇట్లా కనపడుతుంది అనేప్పుడు అప్పుడు చెప్తుంది వాళ్ళు దుర్మార్గులుగా ఎందుకు కనపడతారు, క్రూరాత్మలుగా ఎందుకు కనపడతారు అని అంటే మన యొక్క పాపం అక్కడ ప్రతిఫలిస్తుంది అంటుంది. మనలో ఉండేటువంటి పాపం అనేది ఆ విధంగా తెలియజేస్తుందంట. ఇతరులు పలానోళ్ళు పనికిరానోళ్ళు అనేది మన యొక్క పాపం ఫలితమే అది. అందుకే మహాత్ములు ఎవరు చూసినా కూడా వాళ్ళేం దుర్మార్గులు వాళ్ళు అనేది వాళ్ళు. కారణమేమి? వాళ్ళు ఆ పాపం లేదు కాబట్టి అంతా పరమాత్మగానే కనపడతారు. వాళ్ళకి దుర్మార్గులు పరమాత్మగానే కనపడతారు, సన్మార్గులు పరమాత్మగానే కనపడతారు. పశుపక్షి క్రిమికీటకాలు కూడా పరమాత్మగానే కనపడతాయి. ఇప్పుడు రామతీర్థుల దాంట్లో రాస్తాడు, ఆయన చేస్తాడు. హిమాలయాల్లో ఉన్నప్పుడు ఆయన కొండ గుహల్లో పక్కల్లోనే ఉన్నాడంట. సింహాలు ఉంటాయనంట, ఎలుగొడ్లు ఉంటాయనంట, పాములు ఇవి అవి అన్నీ ఉంటాయనంట, అన్నీ తిరుగుతానంట. దాని పక్కలోనే వీళ్ళు పోతానంట, అవి ఈయన పక్కలోనే పోతానంట. ఎందుకు? వాళ్ళ దృష్టిలో అవి పాము కాదు, పులి కాదు. అర్థమైనా? ఎట్ట పోతారప్ప అని మనం అనద్దు, వాళ్ళ దృష్టిలో లేవు అవి. ఇప్పుడు ఎప్పుడైతే దానికి హాని కాకోకుండా వీళ్ళు వ్యవహారం ఉందంటే దానికి కూడా తెలిసిపోతుంది. ఏమన్నా హాని చేస్తారంటే కదా అవి ముందుకు వచ్చేది. ఇట్లా కాబట్టి ఏది కూడా పొరపాటు కనపడిందంటే మనలోని లోపమే, మనలోని పాపమే ఆ చెడుగా మనకు కనపడుతుంది అని చెప్పి. ఎందుకంటే మన ముఖం చూసుకుంటే ఏమైనా లోపాలు కనపడినాయంటే మన ముఖంలోటి కనపడతాయా, అద్దంలోటి కనపడతాయా? అద్దంలో ఏం లేదు, నీ ముఖంలో ఉండే తప్పులేదు అది చూపిస్తుంది అంతే. అట్లా నీ దృష్టి దోషాన్ని చూపిస్తుందే కానీ ఇదే వాళ్ళలో అది దోషం అని కాదు. అది మనలో కూడా ఉంది. ఇంకా నేను అనే స్వార్థం ఉంది, ఇవ్వమనే ద్వంద్వం ఉంది కాబట్టి అది కనపడతాయి. ఏంటుంది శాస్త్రం అట్లా. అట్లా కాకుండా ఏకత్వమే ఉంటే దాంట్లో ఎట్లా కనిపెడతారు మీరు? ఎవడో మనమే ఉందనుకోండి, మనం మాట్లాడుతాడో లేదన్నా తింటాంటే నేలకు పండ్ల కింద పడి ఇరుక్కుంటుంది, ఇది చేస్తుంది, గాయం అవుతుంది కదా. అప్పుడు గాయం అయినప్పుడు మరి నేలకి తప్పు అంటారా, పండ్లకు తప్పు అంటారా? దేని తప్పు అంటారు చెప్పండి, చూస్తాము. తప్పు ఎవరిదైతుందబ్బా చెప్పండి మరి దీనికి. ఎందుకంటే చేసిండేది వీడే, నమ్ముతాండేది వీడే కదా, వీని ద్వారానే కదా యాక్ట్ చేసిండేది. మరి తప్పు వీంది అవుతుందా లేదా? కాబట్టి మనకి అప్పుడు కనపడేది తప్పు, పండ్లు కొరికినాయి అంటాడారు మీరేమో దాన్ని. అయితే చేసిండే దేవుడు అట్లు చూడండి అబ్బాయి, ఎదురులో ఉండే వాళ్ళు కనపడుతుందంటే మనలో ఉండే దోషాలు వాళ్ళు శాస్త్రం ఇట్లా. అందుకోసమే ఎప్పుడు కూడా మన హృదయం ఎప్పుడైతే ఆ విధంగా సత్వశుద్ధితో కూడుకొని ఉంటుందో అప్పుడు ఎవరు ఎట్లా వాడినా కూడా వారి మీద దురభిప్రాయం అనేది బయలుదేరదు అని. ఎంతవరకు మనలో ఆ సత్వశుద్ధి లేదో అంతవరకు ఈ మంచి చెడు అనేటి రెండు కూడా సైడ్లోనే తిరుగుతానే ఉంటాంటాయి ఇవి. కాబట్టి ఇవి కూడా ಹಾಗಾದರೆ ನೋಡುವನಲ್ಲದೆ ఎందాదరు నోట సిద్ధి సీత అంటే కాదని చెప్పినారు కదా. చూసేవాళ్ళు ఏంది, చూడబడే దృశ్యం సిద్ధమయ్యలేదు అన్నారు. ಹಾಗಾದರೆ అట్లయితే నోడువనన్ను బెళగు యావదు, చూసేవాడిని తెలిపేటువంటి ఆ తెలివి అది. ఇప్పుడు చూసేవాడు ఉన్నాడు మీరు తయారు చేస్తారు కదా, వీడు చూసేవాడు ఉన్నాడు అనేదాన్ని ఎట్లా గుర్తుంది, ఇదేంతో తెలుసుకుంటారు. శాస్త్రం మాట్లాడుతుంది యావదు. అదేనో సూర్యాదిಗಳಲ್ಲಿ ಒಂದಲ್ಲ ಅಷ್ಟವಟ್ಟೆ. ఆ విధంగా తెలిపేది సూర్యుడు ఉన్నాడని చెప్పేది లేదు, చంద్రుడు ఉన్నాడని చెప్పేది దానికి సాధ్యం కాదని ముందే తెలిసేసినాము. కాబట్టి ఈ బయట ప్రకాశాలు ఏవి కూడా దాన్ని తెలియజేసే సాధ్యం కాదు. ఎందరే నిజ, అది నిజమే. ఆ బెలకే దేవాత్మక శక్తి అంటారు. ఎవరు చూపించినారప్ప అంటే నీ అనుభవమే చూపించిందప్ప, నీ ఆత్మే చెప్పించింది, అంతేగాని వేరే వ్యాధి కాదు అనేది అందుకే దాన్ని గుర్తించేదే కావాలా. నిద్రలో నా దేహం లేదు, నా ఇంద్రియాలు లేవు, అయినప్పటికీ కూడా నేను లేను, నేను ఉండాననే జ్ఞానం కూడా లేదు అని ఇప్పుడు చెప్తాడో కదా. ఇదంతా కూడా దేని ద్వారా మనకు తెలియబడింది అంటే మన స్వరూపం ద్వారానే తెలియబడింది అన్నప్పుడు నీ స్వరూపం ఏమిటి? జ్ఞానమా దేహమా? అట్లా నిలబడిపోయే వాళ్ళు కావాలా. గుర్తించిన తర్వాత దాంట్లో నిలబడాల అన్నప్పుడు ఏమర్థము? ఒకవేళ నువ్వు దేహం ధరించినా కూడా బాహ్య విషయాల నుంచి మనకేమైనా హెచ్చుతగ్గులు కలిగినా ప్రథమైన ఇతరుల నుంచి అపకారం జరగచ్చు, ఉపకారము జరగచ్చు, లేదా మన వస్తువులు పోవచ్చు రావచ్చు.
అప్పుడు వికారం చెందకోకుండా ఉండేటువంటి మనస్సు కావాలా. దేహం ఉన్ని ఏం తొందర ఏం లేదంటుంది శాస్త్రం మనకి. ఏం దేహం ఉంటే మిమ్మల్ని ఏమి ఆత్మకు అడ్డమేమి రాదు ఇది. అయితే విచారం చేసే శక్తి లేక ఇది అడ్డమైంది. నేను అన్నావు కాబట్టి అడ్డమైంది నీకు ఇది. అట్లా కాకుండా ఇది కాదు ఉండేది అదే అన్నప్పుడు వాటి ఎందు హెచ్చు తగ్గులు మనకేం కలగకూడదు బయట విషయాల ద్వారా ఈ దేహం ఉన్నప్పుడు. అప్పుడు అందుకే వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే జీవన్ముక్తి అంటున్నారు కదా వాళ్ళందరికీ. ఎందుకు అట్లా అన్నారు? వాళ్ళకేం దేహం లేకపోలే, దేహం ఉంది, అయినా మోక్ష పురుషులు అని అంటున్నారు. ఎందుకన్నారు? వికారాలు లేవు కాబట్టి. అంతే. వికారాలు దేనికి సంబంధించినవి? దేహానికి సంబంధించినవి, మనస్సుకు సంబంధించినవి, స్వరూపానికి సంబంధించినవి కాదు కదా అవి. ఆ ಬೆಳకే దేవాత్మక శక్తి. ಅದು ఆత్మనాదిద్దనలే, అది ఆత్మ అయినందువలనే స్వయం ప్రకాశ. దానికి ఇంకో పరప్రకాశం అవసరం లేదు, అది స్వయం ప్రకాశం. ఉಳಿದದ್ದೆಲ್ಲವನ್ನು అదే ಬೆಳగుదు. ఏ స్వయం ప్రకాశమైన ఆత్మ ఉందో అదే మిగిలినవన్నిటిని కూడా తెలియజేస్తుంది, ప్రకాశపరుస్తూ ఉంటుంది. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, అంతేకాదు ಬೆಳಗುವುದು ಎಂಬುದು ఉపలక్షణವೆಂದಿಟ್ಟುಕೊಳ್ಳಬೇಕು. తెలుస్తుంది అనేది ఊరినే వ్యవహార దృష్టితో పెట్టుకోవాలి కానీ తెలిసే క్వశ్చనే లేదు అని ఉపలక్షణము అనేది. ఇప్పుడు రాజు పోతాడు అని అంటామనుకోండి ఉదాహరణకి, రాజు ఒకడే పోతాడా? పరివారం అంతా ఉంటుంది. మరి పరివారం అంతా చెప్పలేదే మీరు అనకూడదు అట్లా. ఇది ఉపలక్షణము అంటే బోధించే దానికోసం ఉపయోగించే పదమే కానీ అక్కడ పరమాత్మ స్వరంలో తెలుసుకోలేబడేది లేదు. తానుగానే ఉన్నాడు అనేది లక్షణం అనమాట. జగತ್ತಿನಲ್ಲಿ ಕಾಣಬರುವ ಎಲ್ಲ విధವಾದ జ్ఞాన బల క్రియ. మన జ్ఞానం ఉందంటాము, పనులు చేస్తాడాము అంటాము, మాకు బలం ఉందంటాము. చూడండి, ఇవెల్లవూ ಅದರ వ్యాపారమే ఎందర్థ. అంతా దాని వ్యాపారమే. ఎట్లయితే కరెంటే వెలుతురిస్తుంది, హీట్ ఇస్తుంది, కూలింగ్ ఇస్తుంది అని ఇట్లన్నీ చెప్తాము, దాని వ్యాపారమే కదా. అంటే దాని వ్యాపారం అయినా కూడా మనం దాని వ్యాపారం అని చెప్పిస్తాం, మనం కనిష్టం చేయకూడదు. ఈ విధంగా ఉన్నాను అని మీకు బోధపడే దానికోసం చెప్పే మాటలు ఇవి. ఉదాహరణ చెప్తే సులభంగా అర్థమవుతుంది అంతే. ఉదాహరణ చెప్పుకోకుండా చెప్తే అర్థమయ్యలేదు. కాబట్టి వేదాంతంలో అంతా దృష్టాంతాలు దాంతాంతాలు అని చెప్పుకుంటే పోతుంటారు. దృష్టాంతం నీకు బోధపడే వరకే కానీ అది అనకూడదు. అదే కదా ఇప్పుడు ఉదాహరణ చెప్తాము, తాడు పాముగా కనపడింది అంటేనే వాడు పట్టుకుంటాడు. తాడు అనేది వ్యవహారంలో ఉందయా, పాము అనేది వ్యవహారంలో ఉంది కాబట్టి నువ్వు దాష్టాంతానికి ఎట్లా పోలుస్తావు అని అడుగుతాడు వాడు. ఎప్పుడైనా ఆత్మను చూసింటారా మీరు? భ్రాంతి కలిగే కానీ అడుగుతాడు, ఇట్లా అడుగుతాడు. ఏం సందు కాదు ఇవి. నువ్వు ఆత్మ చూడుకోకుండా అనుభవం ఉంది, 24 గంటలు మీ అనుభవంలో ఉంది, అదే స్వరూపానుభవం. అయితే దాన్ని గుర్తించడం లేదు. ఇప్పుడు ఆకాశం ఉందా లేదా అంటే ఉందంట. ఆకాశం ఉందంటారు కదా. ఆకాశాన్ని చూసినారా అంటే చెప్పండి మరి. ఇప్పుడు ఏమి ఆకాశం ఎవరికైనా కనపడిందే? మళ్ళీ ఉందని ఎట్లా చెప్తారే? ఇట్లుంటాయి. ఇంకా ఎట్లుందంటే ఆకాశం నీలంగా ఉంది అంటారు మళ్ళీ కొంతమంది. ఆకాశం కనపడకపోతే దానికి నీళ్ళు పెట్టి తగిలిస్తారేని అర్థమైనా? కాబట్టి నీకు తెలియబడినప్పటికీ కూడా ఉపయోగిస్తాడారా లేదా మీరు? ఎందుకు? అనుభవాన్ని బట్టి ఉపయోగిస్తాడారు. అట్లనే పరమాత్మ స్వరూపం తెలియకుండా ఆ అనుభవం ద్వారానే మనం వ్యవహారం చేస్తున్నాము అనేది గుర్తించేది రావాలి ఇప్పుడు. అంతే. అట్లా అదే హీగే కండుకొండాక అంటే ఇదంతా పరమాత్మని యొక్క వ్యవహారమే. జ్ఞానం కావచ్చు, క్రియలు కావచ్చు, ఫలితాలు కావచ్చు, ఏవైనా కానీ అని అనుకున్నాక ఆ దేవాత్మ శక్తియు తన సృష్టి స్థితి లయ వ్యాపారಗಳಿಂದ ఇప్పుడు అదే ఏది సృష్టి చేసిందంటారు మీరు? ఇప్పుడు ఈ ప్రపంచాన్ని తానే పరమాత్మ సృష్టి. అది ఎక్కడ స్థితి చెందింది? పరమాత్మ అయిందే స్థితి చెందింది. ఎక్కడ లయమైంది? పరమాత్మ అయిందే లయమైంది. కాబట్టి బ్రహ్మవెందు, విష్ణువెందు, శివనెందు వ్యవహరించబడదు. చూడండి, సృష్టి తాను చేసేటప్పుడు ఆత్మ చేసిందనే పని లేదు. మరి ఏం చెప్తారు ఇప్పుడు? బ్రహ్మ, మళ్ళా విష్ణువు స్థితికర్త కాపాడేవాడు, శివుడు లయకర్త అన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు స్వతంత్రంగా ఉండాలి కదా. ఇప్పుడు ఉండారా వీళ్ళు? లేదు. ఉండేది ఆత్మ అని చెప్పినారు. మరి ఏం చెప్పినారు? పేర్లు పెట్టినారు అంతే. దానికి ఆ సృష్టి లయాలకి 3 కర్తలు పెట్టినారు అంతే. ఈ 3 కర్తలు ఏడున్నారు? వాళ్ళు కూడా ఆత్మలో ఉండాల్సిందే, పక్కన ఉండేకేం లేదు వాళ్ళు కూడా. అందుకోసమే దీన్ని గుర్తించి చెప్పేదానికే ఎక్కువ ఉదాహరణలు అవన్నీ మీరు బాగానే చెప్తాడారు. మా అనుభవంలోకి రావాలంటే శాస్త్రం ఒకటే మాట అడుగుతుంది. మీకు స్వప్నం వచ్చిందని మీరు చెప్తాడారు కదా, ఆ స్వప్న ప్రపంచం అంతా ఎవరిలో సృష్టి అయింది అని అడుగుతుంది. అది ఎవరు సృష్టించినారు? ఎవరిలో సృష్టి జరిగింది? ఏడుండేది?
నాలోనే ఉంది. నీ ఎందే ఉండే మరి ఆళ్ళయమాయా నాలోనే. మరి ఇప్పుడు దానికంతా ఏమైంది? మరి మీరేం పెద్దగా పరమాత్మ ఎట్లా చేసినాడు అప్ప అంటారు, మీరే చేస్తున్నారు ఇట్లా పనులన్నీ చేస్తాడారు లేదా? స్వప్న ప్రపంచాన్ని సృష్టి చేస్తారు, స్వప్న ప్రపంచంలో వ్యవహారము చేస్తారు, మళ్ళీ దాన్ని లయము చేస్తారు. మీకే ఇంత బుద్ధి ఉన్నాక పరమాత్మకి ఎంత ఉండాలి ఇంకా అట్లా ఆ విధంగా ఆలోచన చేస్తే. శక్తి ఉన్నాక కాబట్టి ఆ సృష్టి లయాలని ఎక్కడ జరిగినాయి అంటే ఆత్మస్వరూపం అందే జరిగినాయి. ఇప్పుడు నీలో ఏం రాలే, స్వప్నం నీలోనూ రాలే, నీలోనూ ఉండలే, నీలోనూ కాదు. ఎందుకంటే నీ ఉండేది ఇంత ఉండవు. ఈ ప్రపంచం అంతా దీంట్లో ఎట్లుంటుంది? దీన్ని సృష్టి చేసేకి నీ దగ్గర ఏం సరుకుంది? ఇట్లా తెలుసుకోవాలన్నమాట. నాకే స్వప్నం వచ్చా, నాకే నిద్ర వచ్చా, నాకే కళ వచ్చా, ఈ మాట్లాడుతుంటారు చూడండి. ఇవన్నీ యావి కాదు, పొందేటివి కాదు అనేది గుర్తుపట్టుకోవాలా. మరి ఎట్లొచ్చినాయి అంటే అవన్నీ నీ ఎందుకు కల్పితము, నీ స్వరూపం నందు కల్పితము. దేహము కల్పితమే, దేహం యొక్క వ్యవహారం కూడా కల్పితాలే అనేది గుర్తుపెట్టుకోండి. ಅದಕ್ಕೆ ಕಾರ್ಯಕಾರಣಗಳ ಹಂಗಿಲ್ಲ. దానికి ఆ సృష్టికి ఏదో కార్యం చేయాలనేది దానికి మనకి కళ్ళుంటే చూస్తాము అంటాం, చేతులుంటే ఇచ్చి పుచ్చుకుంటాము అంటారు. దానికి అవన్నీ ఏం అవసరం లేదు. ఇవన్నీ ಪರಮಾತ್ಮಕ್ಕೆ ಏನು ఉండలేదు. ಅದಕ್ಕೆ ಸಮಾನವಾದದ್ದಾಗಲಿ ಹೆಚ್ಚಿನದಾಗಲಿ ಯಾವುದೂ ಇಲ್ಲ. పోనీలేప పరమాత్మనే అన్నిటితో ఉందంటారు కదా, దానికంటే సమానం లేదు అని అర్థం కదంటే దానికి సమానమైంది లేదు, దానికి ఎక్కువైంది కూడా లేదు. అందుకే ఎవరైనా కూడా ఈ పూర్వకాలము రాజులు తపస్సులు చేసి వాళ్ళు అడుగుతాంటారు అనమాట. అప్పుడు నీతో సమానమైన కొడుకు నాకు ఇయ్యాలా అని అడుగుతాంటారు వాళ్ళు. ఇప్పుడు భగవంతుడు యాడ్ తెచ్చి ఇవ్వాలి వాళ్ళకి, మా అంతే చూడు. అందుకే పుట్టేది అట్లా అవతారాలు ఎత్తే దానికే చూడండి అప్ప. ఎందుకంటే తనతో సమానమైనడు అంటే ఇంక తాను సమానమైన ఇద్దరు ఉండాల్సి వస్తుంది ఎప్పుడే కానీ. కాబట్టి వాళ్ళు అడిగినారంటే ఇంక తానే పుట్టాల. అందుకే ఆ ప్రజాపతికి ఆయన అతిథికి వాళ్ళు ఈయన పుట్టిండేది అట్లే పుట్టిండేది అనమాట. వీళ్ళు వామన వచ్చినాయి, వాళ్ళు అట్లా వేడుకుంటేనే అట్లే పుట్టిండేది వీళ్ళు. కాబట్టి భగవంతుని కంటే సమానమైనడు లేడు, ఉన్నతమైనది కూడా లేదు. ಅದರ ಮಹಿಮೆಯು ಇಂತಿಷ್ಟೆಂದು ವರ್ಣಿಸಲು ಆಗುವುದಿಲ್ಲ. ఇప్పుడు భగవంతుని మహిమను గురించి మనమంతా శ్లోకాలు గీకాలు అని చెప్తాంటారు కదా అందరూ. మేమంతా భగవంతుని పొగుడుతాము అంటున్నారు. మీరు భగవంతుని పొగిడేకి మీకు సాధ్యమా? భగవంతుడు ఎంత ఉండాలని తెలుసు మీకు పొగిడేకి? మాకు సాధ్యమైనంత పొగుడుతామనాలి అంతే. అర్థమైనా? అందుకే మా బుద్ధికి తెలిసినంత నిన్ను స్తుతిస్తాము అంటాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అంటాడు ఈ మాట. దేవతలందరూ వచ్చి అందరూ పోయి మేము నిన్ను స్తుతించేకి నీ సమాచారం మాకు తెలియదు కాబట్టి మాకు చేతనైనంత వరకు నిన్ను స్తుతిస్తాము అని అడుగుతారు అంతే. కాబట్టి ಅದರ ఆవిర్భావ తిరోభావాలు లెక్కవిల్ల. పోనీ ఆ మహిమలు ఎన్నుండాయప్ప అంటే చెప్పేకి లేదు. ఎన్ని పుడతాయో, ఎన్ని తిరోగమనం అవుతాయంటే అదృశ్యమవుతా ఉంటాయి. ఈ సృష్టి అంతా పుడుతుంది సస్తాంది కదా. జన్మము పుట్టేవాళ్ళు సచ్చేవాళ్ళు ఉండరు, నాశనం అయ్యేటి వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తాం మనము? కాబట్టి ఆ భగవంతుని శక్తి పుట్టేది, నాశనం అయ్యేదానికి ఈ రెండింటికి లెక్క పెట్టేకి ఎవరికి సాధ్యం కాదనమాట. లెక్కవిಲ್ಲ. ಅದು ಕಣ್ಮರೆಯಾಗಿದ್ದಾಗಲೂ ಗೂಢವಾಗಿದ್ದುಕೊಂಡೇ ಇರುವುದು. అట్లయితే నీ కనబడనంత మాత్రం చేత అది పోయిందంటే పోయిందనేకి లేదంటుంది. నీ కనబడలేదు అంటే అది రహస్యంగానే ఉంది. అది ఎందుకు అంటే పోయిందని తెలుసుకునేకి రాదు, ఉందని చెప్పేకి రాదు. ఉందని చెప్తే చూపియండి అంటారు, పోయిందని చెప్తే ఏమిటో చెప్తామని అడుగుతారు. ఎట్లా చెప్పాలి దీన్నంతా? కాబట్టి రహస్యంగానే ఉంది అంటే అంతే, ఏమి బయటికి చెప్పేకి లేదు అని. రహస్యం అంటే అదే దాపెట్టుకునే వస్తువు అని కాదు. వ్యవహారంలో రహస్యం అది. ఈ వేదాంతంలో రహస్యం అంటే ఏమి? పరమాత్మను చెప్పేకి రాదు అనేది అర్థం అంతే. ఏకెందరే ಅದಕ್ಕೆ ನಾಶ ಇಲ್ಲ. ఆ పరమాత్మ స్వరూపానికి పుట్టుక లేదు, మరణము లేదు. అది ಹಿಗ್ಗುವುದಿಲ್ಲ, ಕುಗ್ಗುವುದು ಇಲ್ಲ. అది కృంగిపోయేది లేదు, ఉబ్బిపోయేది లేదు. ಅದನ್ನು ಯಾವ ಹೆಸರಿನಿಂದ కరెదరు. ఇప్పుడు తెలుసుకోండి. ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా అంటే మీరు ఎన్ని పేర్లన్నా ఉన్నాయి, వ్యవహారంలో తీసుకోండి, పుస్తకాల్లో తీసుకోండి, ఎక్కడ తీసుకోండి, ఒప్పుతుంది అని అంటాడు. అదంతే. స్వతంత్రంగా ఏ వస్తువు కూడా ఉండదు. పరమాత్మనే నానా రకాలైన పేర్లతో పిలుస్తాడారు. ఇది నీకు అనుభవంలో చెప్పమంటే ఎట్లా చెప్తావు? పరమాత్మని అనేక రకాలతో పిలుస్తాడారంటే అది ఎట్లయితుందప్ప అని అంటారు కదా. ఇది వ్యవహారంలో ఎట్లా చెప్పేదంటే ఇప్పుడు తెలిసినట్టుంది, మనకేం చెప్పేకి రాదు. ఇది అంతే. చెప్పినాక మళ్ళీ ఇంతేనా అంటారు అందరూ. అదే వచ్చేది. అదే కాదు. ఎవడో కంసలో లంగిట్లేకి పోయి అల్మార్ అంతా చూస్తారు. ఎన్ని రూపాయలు ఉంటాయి, ఎన్ని పేర్లు ఉంటాయి ఆడ. ఆ రూపాలన్నీ పేర్లన్నీ దేనికి సంబంధించినవి?
బంగారు అట్లే అంతే ఇదే అంతే చూడు ఇంకేం ఎక్కువ లేదు ఎంతసేపు మాట్లాడే పని లేదు ఇది. మీరు ఎన్ని పేర్లన్నా చెప్పండి, దాంట్లో ఉండేవి అన్ని వరుసూత లెక్క పెట్టుకొని వేలు చెప్పండి ఆభరణాలు, అవన్నీ బంగారం గురించి చెప్తాడారా వేరు వేరే చెప్తాడారా? అట్లనే మనం కూడా వ్యవహారంలో ఉండేవాళ్ళు మా దేవుడు అట్లా వాడు, మా దేవుడు ఇట్లా వాడు అని మీరు ఎన్ని పేర్లన్నా పెట్టండి, ఆయన ఇచ్చి వేరే కొత్త పేరు పెట్టేకి ఎవరికి లేదు. ఎవరికి? హిందువులకు లేదు, ముస్లింలకు లేదు, మహమ్మదీలకు లేదు, జైన్లకు లేదు, ఎవరికి లేదు. అయితే ఇక్కడ ఏం పొరపాటు జరిగింది అన్నట్లయితే వాళ్ళు ఏ పేరుతో పెట్టినా భగవంతుడు ఒకడే అనే మాట అందరూ మాట్లాడతారు, అర్థమైనా? అయితే మళ్ళా ప్రతి ఒక్కరికి అహంకారం ఉంది, మా దేవుడు గొప్ప అనేది. ఆడే వచ్చిన తక్రారు, వాళ్ళు మహమ్మదీలు అల్లా మాకు గొప్ప అనేది, క్రైస్తవులు మాకు క్రీస్తే గొప్ప అనేది, జైన్లు బుద్ధుడు గొప్ప, హిందువులు మన దేవతలు వేరే ఉంటారు. ఈ అహంకారం వద్దునే ఏ పేరుతో పిలిచినా కూడా భగవంతునే పిలిచాలి మీరు. కాబట్టి నీ భావం అదే, నీకు ఇష్టమైన వస్తువు బంగారు తెస్తే నువ్వు చేయించుకుంటావు, ఇంకోరికి ఇష్టమైన వస్తువు వాళ్ళు చేయించుకుంటారు. అది బంగారేనా వేరేనా? ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ తులాలో ఎక్కువ తక్కువలు ఉండొచ్చులేండి, 10 తులాలు 5 తులాలు ఎక్కువ తక్కువలు ఉండదు. బంగారు అనే సమయంలో బంగారు అనేది అంటే తక్కువ ఉంటుందే, అట్లా ఆ విధంగా గుర్తించేది రావాల. ಆದರೆ ಅದು ఆత్మనెంబదನ್ನು మರೆయబారదు, అది జ్ఞప్తి పెట్టుకోండి. ఫైనల్ ఏ పేరుతో పిలిచినా బంగారు బంగారే. అయితే ఆ పేరుతో పిలిచేటప్పుడు పేరే సత్యం అనొద్దండి, బంగారు అనేది జ్ఞప్తి పెట్టుకోండి. అట్లనే మీరు ఏ పేరుతోనే పెట్టుకోండి, ఏ వ్యవహారం అనేది అండి ఇది పరమాత్మే అనేది గుర్తు పెట్టుకుంటే సులభమని. అట్లుందే మన దగ్గర, ఏం పని చేసినా నేనే చేసిన ఆడే తకరారు పడింది అంతే. ఆ దేహానికి ఎక్కువ విలువిస్తున్నాం, అదే మరి పరిచ్ఛిన్నత ఏర్పడింది అనమాట. కాబట్టి అది ఇడిచిపెట్టాలా అనేది. మరేవారదు అంటే నీ స్వరూపాన్ని మరసద్దండి మీరు. దానికి ఉదాహరణ కూడా చెప్తాం కదా, ఇప్పుడు నాటకం వేసేవాడు దుర్యోధనుడు, వాడు దుశ్శాసనుడు, భీముడు వేసింటారు అనుకోండి, వాళ్ళ పేర్లు మర్చిపోయి దుశ్శాసనుడానికి యాక్ట్ చేస్తే ఏమవుతుందాడు? దుర్యోధన తొలగొట్టి భీముడు ఇరుగొడితే ఏమవుతుంది? యాక్షన్ చేయాలంతే, వాడి పేరు పెట్టుకొని వాడే ఉండాలి. అట్లా ఇక్కడ కూడా మనం మర్చిపోకోకుండా వ్యవహారం ఏం జరుగుతుంది జరగనియండి దాన్ని. కాబట్టి ಹೀಗೆ ಆ ದೇವಾತ್ಮ ಶಕ್ತಿಯನ್ನು ಸಾಕ್ಷಾತ್ಕಾರ ಮಾಡಿಕೊಂಡ ಋಷಿಗಳು, ఇట్లా ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి ఆ ఋషులు జిజ్ఞాసను పూర్ణగొలిసి అయిపోయాయి, విచారం లేదు ఇంక ఇక్కడ, ఇంక దేని గురించి విచారం చేసే పని లేదనేది చేసుకొని తత్వనిష్టరాగి ఆత్మస్వరూపంలో నిలబడి శాంతరాగి అమృతరాగి ఆనంద స్వరూపరాగి నిలనిద్దరు. శాంత స్వరూపులైనారు, ఆనంద స్వరూపులైనారు, ఏమాత్రం ఇస్తకు లేకుండా నిలబడిపోయినారు. జిజ్ఞాస పూర్తి అయింది వాళ్ళకి, ఋషులకి. ವಾಚಕರೇ మనల్ని ಈ ದೇವಾತ್ಮ ಶಕ್ತಿಯನ್ನು ಕುರಿತೆ ಮುಂದಿನ ಮಂತ್ರಗಳಲ್ಲಿಯೂ ಬೇರೆ ಬೇರೆ ದೃಷ್ಟಿಕೋನಗಳಿಂದ ವಿವರಿಸಲಾಗುವುದು. ఇంకా మళ్ళీ ఇప్పుడే ఇటుకే అయిపోలేదు ముఖ్యం, ఎందుకంటే మనలో ఇంకా చాలా ఉన్నాయి, ఏంటో తెలియదు మనకి. ఇంకా ఈ విషయ వ్యవహారాలు చాలా ఉన్నాయి చూడండి. ఆ పరమాత్మ శక్తి వివిధ కోణాల్లో ఏ కోణంలో చూస్తే ఏ విధంగా కనపడుతుంది. ఈ అన్వేషణయు తపస్సుగలల్లదవరకే దక్కలారదు. పోనీ ఇట్లా విచారం చేయాలా అనేది ఉంటే ఎవరికైనా కూడా అటువంటి పరమాత్మ చింతన, పరమాత్మే కావాలనే తపస్సు చేసిన వాళ్ళకి దొరుకుతుంది, మిగతా వాళ్ళకి దొరకదు అని. ఇది కూడా ఇది మనం కూడా లేచిపోతాం, ఏమైతే అయితే పోతే బయలుని లేచిపోతాం, అట్లా ఉండకూడదు. అది ఎవడైతే దానికోసమే కాసుకుంటాడో వాళ్ళకి గ్యారెంటీ దొరుకుతుంది, కాకోకున్న వాళ్ళకి ఇంకో జన్మలు మళ్ళీ ఎత్తాడాల్సిందే. ఋషిగలేనో జగత్కారణవన్న కంಡು ಹಿಡಿಯುವುದು నిజ. వాళ్ళేమో కనిపెట్టినారు ఈ జగత్ అనేది సత్యం కాదు, ఉండేది పరమాత్మ అనేది కనిపెట్టినది నిజమే. ಆದರೆ ಅದನ್ನು ನಾವು ಅರ್ಥಕೊಳ್ಳಬೇಕಾದರೆ, అయితే మనం దాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు తెలుసుకున్నామంటే అయిపోతుందే. ఇప్పుడు మాకు బాగా తెలిసింది లేప అన్నట్లయితే వెంటనే ఆ గడియారం గుద్దుకుంటానేమంటాము, నాదెందుకు గుద్దుకుంటాడు అని అంటామా లేదా? ఏదైనా ఒకటి పోయిందంటానే అయ్యో నాది పోయిందప్ప అంటామా లేదా? వచ్చిందంటే నాది వస్తుందంటామా లేదా? కాబట్టి విషయమేమో జ్ఞానమైందంటారు, ఇప్పుడు అనుభవ జ్ఞానం కాలే మనకి. అదే జ్ఞాన విజ్ఞానం అంటారే, థియరీ అయింది, ఇప్పుడు ప్రాక్టికల్ కావాలి. అందుకని ధ్యాన యోగవన్నీ అవలంబించಬೇಕಾಗುವುದು. భగవద్గీతలో చెప్పినాడు కదా, సాధన పరంగా మనకి భగవద్గీత చెప్పినారు కదా, అట్లా ఆ ధ్యాన యోగాన్ని కేవల తర్కದಿಂದ. కాబట్టి బుద్ధి, నేను ఎంఏ చదివినా, నేను వేదాలు చదివినా అని మీ తర్కాలేం పనికిరావు, ఏమన్నా చదివిందండి మీరు. దీని దగ్గరేమో అందరికి ఎందుకు సోల్చిందే. దేవాత్మ శక్తిని కాణలాగుವುದಿಲ್ಲ.
చెప్తాంటారు, నేను తపస్సు చేస్తే నాకు ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు, విష్ణు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైన వాళ్ళు ఉండేవాళ్ళ మాయమయ్యే వాళ్ళు. మరి మాయమయ్యేవాడు ఎట్లయ్యా నీకు సరే సత్యము? ప్రత్యక్షమైనవాడు అట్లే ఉంటే సరే, మాయమవుతాడంటే ఉన్నది పోకూడదు కదా. అందుకే బాగా వీళ్ళకి కొంచెం అట్లాంటి గుర్తు పెట్టుకోండాలి మనం. దేవుడు సాక్షాత్కారం అయింది అంటాము, దేవుడు మాయమైనాడు అంటారు. అందుకే నారదుడు తపస్సు చేసిన తర్వాత నారాయణుడు ప్రత్యక్షమైనాడు. ఇంకా ఈ ప్రత్యక్షమైనదే కదా సర్వస్వం అనుకున్నాడు నారదుడు. అప్పుడు అవి ఎగరలాడుతూ ఉన్నాడు అనమాట సంతోషంతో. అప్పుడు విష్ణువుకి చెప్తాడు, నారద ఇది నా నిజస్వరూపము కాదు, ఇది భక్తులను అనుగ్రహించే కోసరము, అంటే పరమాత్మ అనేది ఉందని చూపించేదానికోసరం ఇట్లా ఉంది. నీకు సహస్ర యుగాలైనాక నీకు తెలుస్తుంది ఈ సమాచారం పో అంటాడు. సహస్ర యుగాలు మన యుగాలు కాదు, కలియుగం త్రేతాయుగం కాదు. ఇట్లాంటివన్నీ లెక్క పెట్టేది వేరే ఉన్నాయి యుగాలు. సహస్ర యుగాలు అయినాక అంటే లెక్కేసుకోండి. ఆయనకు అంతా అయింది, తపస్సు చేసినాడు, విష్ణువుని ప్రత్యక్షం చేసుకున్నాడు, సాక్షాత్ విష్ణువే చెప్పినాడు ఈ మాట. మరి మనకు అంత మీరు అర్థమవుతుందంటే ఎట్లా? కాబట్టి భయపడే క్వశ్చన్ ఏం లేదంటుంది. వాళ్ళు పుట్టినోళ్ళే. ఇప్పుడు నారదుడు కూడా దాసీపుత్రుడే, ఆయన కొత్తగా ఏం కాలేదు. అట్లా ప్రతి జ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా దేహదారులే, వేరే వాళ్ళేం కాదు కదా. ఇంద్రుడు కూడా ప్రజాపతి దగ్గర పోయి ఆయన కూడా దేహంతోనే పోయి నేర్చుకోండి విద్య. ఇది ఇట్లా అందరికీ ఉంది అవకాశం. అయితే అటువంటి సంస్కారం మనలో ఉందంటే బోధపడేకి సులభం అవుతుంది అని చెప్పేది ఇది. ఆదరింద ఋషిగల అన్వేషణ క్రమం అనే ನಾವು అనుసరిసోణ. కాబట్టి క్రమం ముఖ్యం అన్నమాట ఇది. ఇప్పుడు వీటికి వస్తే ఎట్లా పోతే వస్తుంది అనేది మనకు తెలిస్తే దావా, ఎవరైనా చెప్పితే పలాని మార్గం గుండా ఇట్లా పోండి అని వస్తే సులభమవుతుంది. లేదు ఉరువకొండలో కనకమర గుడి ఉంది పోండి అంటే వాళ్ళు ఎక్కడ పోవాలా? ఎవరిని అడగకూడదు తప్ప పోవాలవాడు ఎట్లా పోతాడు? అట్లా మనం కూడా గురువు శాస్త్రాల ఉపదేశం ద్వారా వాళ్ళు ఎట్లా చెప్తారో ఆ విధంగా మనలో ఉండే లోపాలు సర్దిద్దుకోవాలా. బాహ్య విషయాల మీద ఆసక్తి ఉన్నంత వరకు మీకు తెలిసేలేదు. ఆ బాహ్య విషయాలను వదిలితే మీకు తెలిసే సులభమవుతుంది అన్నారు. కాబట్టి మనం అప్పుడేం చేయాలా? బాహ్య విషయాలంతా ఆసక్తి విడిచిపెట్టాలా. ఈ ఎట్లా బతికేది అంటారు. సరే అవి పెట్టుకొని ఎట్లా బతుకుతాడారు అని ఒక ప్రశ్న. బాహ్య విషయాలు కావాలని మీరు బతుకుతాడారే, ఆ బాహ్య విషయాలు కావాలని బతుకుతాడారు కదా, ఆనందంగా బతుకుతాడారా ఏడ్చుకుంటూ బతుకుతాడారా అనేది మరి. బాహ్య విషయాలు కావాలని మీరు ఆనందంగా ఉండారా, లేదా దీనితో దుఃఖమవుతుందని అంటాడారా? వచ్చినప్పుడు ఆనందం ఉంటుంది, పోయినప్పుడు దుఃఖం. చూడ అది కూడా బాగా గుర్తుపెట్టుకో. వచ్చినప్పుడు కాదు ఆనందం వచ్చేది పోయేది, దుఃఖం వచ్చిపోయేది. అయితే వచ్చిపోయేదాని గురించి మీరేం ఆలోచన చేయాలా? వచ్చిపోయేదాని గురించి మీరు ఎందుకు ఆలోచన చేయాలా నేను అడుగుతా. వచ్చినాడు పోయే పోతాడు, పోయినాడు వచ్చే వస్తాడు. అందుకే దుఃఖం అనేదానికి నిర్వచనం లేదు నీ దగ్గర, ఆనందం అనేదానికి నిర్వచనం లేదు. కేవలము మన మనస్సుకు అనుకూలమైతే అది చెడ్డది కావచ్చు మంచిది కాండి. జనమంతా కూడా ఇది పనికి మాలినోడు అంటే కూడా నీ మనస్సుకి ఇష్టమైందంటే అది ఎస్ అంటాడు, సంతోషమైంది అంటాడు. అవునా కదా? అందరూ కూడా మంచిది అన్నప్పుడు కూడా అది దుఃఖంగా కూడా కనపడుతుంటుంది. కాబట్టి ఈ మంచి చెడులు అనేటివన్నీ కూడా నీ అంతఃకరణం యొక్క లక్షణాలే కానీ వస్తువులలో లేవు. ఎందుకంటే ఉండేది పరమాత్మే అన్నారు. పరమాత్మలో దుఃఖము సుఖం ఎట్లుంటుందో ఆ రెండు లేని స్థితి అన్నమాట అది పరమాత్మ స్వరూపం అంటే. అంటే అదే ఉబ్బేది ఉండకూడదు, కృంగేది ఉండకూడదు అని చెప్పినారు చూడండి. ఆ విధంగా ఉండేది అది, అంటే సమాధానంగా ఉండేది దాని అర్థం అది. కాబట్టి ఇది ఈ విధంగా ఉంది కదా. ఇది ఎట్లా ఉంటుంది అంటే దీనికి కొంత ఉపోద్ఘాతం చెప్పుకొని నిష్పేదం. బ్రహ్మచక్ర వర్ణన. ఈ బ్రహ్మ అనే చక్రము ఎట్లా వర్ణించబడింది? వర్ణించబడిందంటే ఏం కొత్తది కాదు, మన అనుభవాన్ని చెప్పేది ఇదంతా. కొత్తది ఏం చెప్పదు. మళ్ళీ వాడ పొగిడకపోయే క్వశ్చన్ లేదు ఇక్కడ. మనం తప్పు తెలివిలో ఏమేమి నేర్చుకుంటామో అవంతా పరమాత్మ స్వరూపాన్ని విడిచి లేవు అని చెప్పేదే. ఓం తమేకనేమిం త్రివృతం షోడశాంతం శతాధారం వింశతి ప్రత్యరాభి అష్టైకే షడ్భి విశ్వరూపైకపాశం త్రిమార్గభేదం ద్వినిమిత్వైకమోహం అని శ్లోకం. ఇది మంత్రము. భావార్థం: ఈ జగన్మూలవాద కేంద్ర ఉళ్ళ, ఈ జగత్తుకు మూలమైనటువంటి కేంద్రం చూడండి. ఏదది? పరమార్థ శక్తి. 3 గుణಗಳಿಂದ కూడిರುವ, 3 ಗುಣములతో కూడిన ప్రకృతి అంటారు చూడండి. అది 16 వికారಗಳಾಗಿ ಮಾರ್ಪಟ್ಟಿರುವ షోడశాంశాలు అని 16 కళలతో కూడిందని. 50 ప్రత్యయಗಳಾಗಿ 50 ప్రత్యయాలయ్యి ಹರಡಿರುವ వ్యాపించి ఉన్న 20 ప్రత్యయಗಳಿಂದ కూడిద. వ్యాపకంలో 50 ఉన్నాయి, మనలో కూడుకునేటి 20 ఉన్నాయి. ప్రకృత్యష్టక సమేతవాద
ప్రకృతి అష్టము. భగవంతుని యొక్క ప్రకృతి చెప్పినాడు కదా, ఏది మహాభూతాన్ని అహంకారో బుద్ధిరవ్యక్తమే వచ్చా అని అష్ట ప్రకృతులు ఉన్నామని చెప్పినాడు చూడండి. ఇది ಹಾಗೂ 6 ಅಷ್ಟಕಗಳ ಗುಂಪಾದ ನಾನಾ ರೂಪವಾದ ಕಾಮವೆಂಬ ಸೆಳೆತವುಳ್ಳ 3 ಮಾರ್ಗ ಭೇದಗಳು 2 ನಿಮಿತ್ತಗಳು ಉಳ್ಳ ದೇವಾತ್ಮ శక్తిಯನ್ನು ನಾವು ತಿಳಿಯುತ್ತಿವೆ. ఇది ఇప్పుడు మన వ్యవహారంలో మనం ఇవన్నీ పెట్టుకున్నామే, అవన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. అవి ఎక్కడెక్కడ వచ్చినాయనేది కింద చెప్తుంది. శుద్ధ బ్రహ్మవు వాంగ్మనస్సుగలే గోచర వల్ల కేవల ఆత్మస్వరూపము శబ్దానికి కానీ వాక్కుకు కానీ మనస్సుకు కానీ తెలియబడదు. ಅದರಿಂದ ಅದನ್ನು ಅರಿಯುವುದೆಂದರೆ తెలుసుకోవాలంటున్నారు కదా. మరి దాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మవే ఆగి నెల నిల్లువదే ఆగిదే. మీరు తెలుసుకోవాలప్ప అంటే ఉంటారు కానీ లేకపోతే తెలుసుకుంటే పోని చెప్పించినారు. మేము ఎట్లయితామని మీరు అనొచ్చు. అప్పుడు ఇప్పుడు బ్రహ్మ అయితే దాన్ని తెలుసుకున్నట్లయితుంది అన్నారు. మేము మరి మానవులు కదా, మేము ఎట్లా అంటే మీరు మానవులు అనుకున్నారు కానీ మీ నిజస్వరూపం పరమాత్మే. మీరు పరమాత్మ కాకోకుండా ఉంటే, బ్రహ్మస్వరూపులు కాకోకుండా ఉంటే ఈ వేదాలు వచ్చి చెప్పే పని లేదు. ఎందుకంటే ఇవి చెప్తే మాత్రం ఎట్లయితాం? మనం శాస్త్రం చెప్పినంత మాత్రమే మనం బ్రహ్మలైతామా? కాదు, మన స్వరూపం బ్రహ్మమే. అయితే దాన్ని తప్పుగా తెలుసుకుంటారు కాబట్టి ఆ తప్పును తెలియజేస్తుంది అంతే. తప్పును తెలియజేస్తానే నీ స్వరంలో నువ్వు నిలబడతావు. కాబట్టి ఎట్లా తెలుసుకుంటావు అంటే బ్రహ్మ అయితేనే తెలుసుకుంటావు అనింది. నువ్వు బ్రహ్మ అయితే తెలుసుకుంటేది ఏమని వీళ్ళు అంటారు. తెలుసుకుంటే క్వశ్చన్ ఏం లేదు. అది దేహం అని నువ్వు తెలుసుకుంటావు కాబట్టి బ్రహ్మం అని తెలుసుకోమన్నాం అంతే. ఇది ప్రాపంచికరిగా దుర్లభ. ఎవరైతే నేను పుట్టి చనిపోయేవాడు అని ఎవరు అనుకుంటారో వాళ్ళందరికీ కష్టమే. ఎవరికి? దేవేంద్రాదులకు కూడా, మనకే కాదు. ఎవరెవరైతే నేను పుట్టినాను సస్తాను అనుకున్నారో ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ దుర్లభం. అదే అంటే ప్రపంచంలో విషయాలతో కూడుకుండాలని, పంచ విషయాలతో కూడి. ಆದ್ದರಿಂದ ಬ್ರಹ್ಮವನ್ನು ದೇವಾತ್ಮಶಕ್ತಿ ಎಂಬ ರೂಪದಿಂದ ಜಗತ್ಕಾರಣವಾಗಿ ಕಲ್ಪಿಸಿ, ఇది కూడా కల్పనే. పరమాత్మ జగత్తు కారణం అనేది కూడా కల్పించేదే. ఎవరైనా అడగచ్చు, ఏమప్పా దేవునికి ఎందుకు బుద్ధి పుట్టింది జగత్తును పుట్టించేకేంటి ఏం చెప్తారు జనం. ఇప్పుడు ఎవడోడు ప్రశ్న వేసిన అనుకో, జగత్ కారణం, ఈ జగత్తుకు ఆయనే కారణం అని చెప్తాం అనుకో మన వేదాంతలో. ఆయన పడగచ్చు కూర్చొని, ఏం బుద్ధి పుట్టిందప్ప ఆయనకి, ఈ జగత్తును చేసే పని ఏంటి పుట్టింది అని అడిగితే ఆన్సర్ లేదు. మరి అందుకే ఏం చెప్తుంది? కల్పిసి అంటుంది. కల్పితమే. మొత్తము వేదాలు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఏటేటి ఉన్నాయి ఇవన్నీ కూడా అవిద్యలో. శాస్త్రం అంతా కూడా అవిద్యా కల్పితమే. ఎందుకంటే పరమార్థంలో ఏటివి లేవు, శాస్త్రాలు ఏం లేవు. మరి ఈ అవిద్యలో కల్పితం చేసి అవిద్యను తీసేయాల. ఇప్పుడు మురికిని పోగొట్టుకుంటే మీరేం చేస్తారు? మరి సబ్బు అనేది అదే ఏమిటి? అది బురుగు కదా. మరి ఈ బురుగును పోగొట్టాక ఆ బురుగు పెట్టుకుంటారు. ఊరిని నీళ్ళు పోసుకోకుండా మళ్ళీ దీనికి అడిగాక మళ్ళీ దాన్ని దిక్కుండేది, మళ్ళీ దాని మీద నీళ్ళు పోసుకుండేది. సృష్టించిండేది అతని అభివ్యక్తంతో అతను తెలుసుకోవాలా అని చెప్పి. మనకిప్పుడు తెలియకోకుండా పోయింది. ఆ తెలియకోకుండా పోయేదానికి కారణం ఏమి అంటే ఆ పరమాత్మను నిర్గుణ నిరాకారాన్ని నేరుగా తెలిపే సాధ్యం కాదు. కారణం ఏమి? మనమంతా ఇదంతా ఉంది అంటున్నారు. మరి ఇదంతా ఉందనే అనువాదం చేసి దీనికి కారణం అడుగుతుంది మనల్ని. అప్పుడు మనం కారణం చెప్పలేకుండా పోతాం. అప్పుడు ఎప్పుడు నీకు చెప్పే శాత కాకపోతే అప్పుడు ఏమవుతుంది? అది నీవు అనుకుని తప్పు అవుతుంది అంతే. నువ్వు అంటే కదా ఇప్పుడు నేను లేకపోతే స్తంభం చూస్తానని మేము అడిగితే నిలబడిపోతావు కదా. నేనని తప్పు అనేది నీకు బోధపడుతుంది. అట్లా మనలోని దోషాలు తెలియజేసే దానికోసం మనం అనుకున్నదే శాస్త్రం పెడుతుందన్నమాట. పెట్టి కల్పిసి అంటే అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది అడుగుతారు, ఎందుకు కల్పించాలి? అది కల్పించే పనేమో పాయపా, లేని దాంట్లో ఉన్నది కల్పించి లేని కంపం ఎందుకు పెట్టాలి? మాకు ఉన్నది డైరెక్ట్గా చెప్పింటే పోవాలంటే డైరెక్ట్గా చెప్తే నీకు అర్థమైతే కదా. డైరెక్ట్ చెప్పేది ఇంతే, నువ్వు పరమాత్మ అంటుంది అంతే. అంతా పరమాత్మ అనింది అంతే. ఇంక ఇప్పుడు నువ్వు బుద్ధిమంతుడు అయితే లేచిపోతే పర్వాలే, లేచిపోకపోతే అంతా దస్త్రం ఇప్పాల్సిందే కదా ఎవరైనా కానీ. దానికి ఇవన్నీ చెప్తున్నాను. కల్పిసి చింతిసిదాగా విచారం చేయాలి దాంట్లో. మళ్ళీ ఇది సత్యమా కాదా? సృష్టి ఉందంటున్నారు. సృష్టి సత్యమా? సృష్టి కావాలంటే ఏమేమి ఉండాలా? ఏ ఆధారంతో సృష్టి జరిగింది? ఇట్లా విజయం చేసేది. ఋషిగలిగే ಹೊಳೆದ వర్ణన, ఆ ఋషిಗಳು స్ఫురించింది చూడండి. ఆ వర్ణన ఈ మంత్రదಲ್ಲಿದೆ. వాళ్ళకి ఇవన్నీ చూసినారనమాట. ఇవన్నీ విచారం చేసినాక అది స్ఫురించింది. ಒಳ್ಳೆಯದು. ಈ ಮಂತ್ರದಲ್ಲಿದೆ. ವಿವರಕ್ಕೆ ಮುಂದಿನ ವರ್ಣನೆಯನ್ನು ಓದಿರಿ.
కాబట్టి మనకి ఆ ముందు సమాచారం తెలుసలేప అంటే ఇంక ఇప్పుడు వాళ్ళు వర్ణించిండే చూపించాలి అది. ಶ್ವೇತಾಶ್ವತರ ಉಪನಿಷತ್ತು ಉಳಿದ ದಶೋಪನಿಷತ್ತುಗಳಿಗಿಂತ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ವಿಲಕ್ಷಣವಾಗಿದೆ అంటాడు. దానిల కంటే కూడా విలక్షణంగా ఉందంటే దానిలో ఇంత క్లియర్గా రాలే, ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చినట్టు రాలే, అవి ఆత్మనే తెలిపినాయి, అది వేరే మాట. ఇది వేరే స్టైల్లో చెప్పుకుంటూ పోయిందనమాట, అందరికీ బోధపడేది అట్లా. ಏಕೆಂದರೆ ಜಗತ್ಕಾರಣದ ಅನ್ವೇಷಣೆಗೆ ಇದು ನೂತನ ದೃಷ್ಟಾಂತಗಳನ್ನು ವಿವರಗಳನ್ನು ನೀಡುತ್ತಾ, జగత్తు పుట్టింది అనే దానికి కారణాలు ఎవరు చెప్పేకి రాలేదు. అయితే దానికి ఇవి ఇచ్చుకుంటా చెప్పుకుంటా ಪ್ರಸಿದ್ಧವಾದ ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿ ಬೀಜರೂಪವಾಗಿ ಸೂಚಿಸಲ್ಪಟ್ಟಿರೋ ವಿಷಯಗಳನ್ನು ಹಿಗ್ಗಿಸಿ ತಿಳಿಸುತ್ತಾರೆ. ఇదంతా వాళ్ళు ఏం చెప్తారు, ఈ ప్రపంచం అంతా బీజ రూపంలో ఉంది, అవ్యాక్త రూపంలో ఉంది అని చెప్తారు. యాది ఉపనిషత్తులో ఆ బీజ రూపం అంటే ఏమి వీళ్ళు దీంట్లో చెప్పేదనమాట. ఆ అవ్ಯಕ್ತం అంటే ఏమి దానిలన్నిటికీ విశదీకరించుకుంటూ వస్తాడు. ಹೇಗೆಂದರೆ ಮುಂಡಕೋಪನಿಷತ್ತಲ್ಲಿ ಅರಾಯುವ ರತನಾಭವು ಎಂಬ ಮಂತ್ರ ಒಂದಿದೆ. ಅದಕ್ಕೆ ಗಾಡಿಯ ಚಕ್ರದ ದೃಷ್ಟಾಂತದಿಂದ ಬ್ರಹ್ಮವು ಎಲ್ಲ ದೇವತಾದಿ ಜೀವಗಳಿಗೂ ಕೇಂದ್ರವಾಗಿದ್ದು ಸಮಸ್ತ ಬ್ರಹ್ಮಾಂಡವನ್ನು ತನ್ನಲ್ಲಿ ಅಡಗಿಸಿಕೊಂಡಿದೆ ಎಂಬ అభిప్రాయವಿದೆ. చక్రం దృష్టాంతం, బండి చక్రం ఉంది కదా, బండి చక్రం పూర్వం ఉంది కదా, ఆ బండి చక్రం అనే దాంట్లో మధ్యలో ఏముంది, అది కుంభము, మనం కుండ అంటాము, కుంభం అంటారు దాన్ని. ఇప్పుడు ఆ కుండలో ఇక్కడ యావి నిలువుడు ఉండేటువంటి దానిలో ఆకులు అంటాం చూడండి, బండి చక్రంలో ఆ ఆకులు. తర్వాత దీనిలంతటికీ ఆధారంగా మళ్ళీ వంపులు పెట్టాల. ఇదంతటా కూడా కలిసి ఈ బ్రహ్మవర్ణంలో ఇది మొత్తం వస్తుందన్నమాట. ఇది ఆ బండి చక్రం వర్ణన చెప్పుతూ దాంట్లో ఈ బ్రహ్మ యొక్క వర్ణనంతా కూడా దాంట్లో ముగిచ్చేస్తుంది. ఎట్లా వ్యాపించుకుండేది బయటికి, అది ఎట్లా పని జరిగిండేది. చక్రం అందుకు చక్రం సొంతంగా లేదు కదా, అది దాంట్లో ఇవన్నీ ఉండే తీరాల్సిందే. ఆకులు, వంపులు, కుండ ఇవన్నీ ఉంటేనే పని చెప్తుంది కదా అని అట్లా దృష్టాంతంతో ఒకటి చెప్పినారు. ಹಾಗೆಯೇ ಪ್ರಶ್ನೋಪನಿಷತ್ತುలో షోడశకల పురుషులను ప్రస్తాపిసి 16 అంశాలుండే పురుషుడు అని వాళ్ళు కల్పన చేసి చెప్పినారు. కల్పిసి అకలనాద ఆత్మనನ್ನು తెలుసుకోవడలాగది, ఏ కలంకం లేనటువంటి పురుషుడు తెలియజేసింది, ఆత్మను తెలియజేసింది. ಮುಂಡಕೋಪನಿಷತ್ತುలో ಪ್ರಶ್ನೋಪನಿಷತ್ತುలో ఇట్లా ಈ 2 ವಿಷಯಗಳನ್ನು ಬಳಸಿಕೊಂಡು ಆ 2 ವಿಷಯಾలను ಕೂಡ ಈಗ ಈ ಉಪನಿಷತ್ತಲ್ಲಿ ಬ್ರಹ್ಮವನ್ನು ದೇವಾತ್ಮ ಶಕ್ತಿ ಎಂದ ರೂಪದಿಂದ ವಿವರಿಸಲಾಗುವುದು. కాబట్టి వాళ్ళు కూడా ఆ ఉపనిషత్తులో చెప్పినారు. ఆ రెండింటిని కూడా దీంట్లో ఉపయోగించుకొని పరమాత్మ శక్తి ఇటువంటిది, ఈ దేవాత్మ శక్తి ఇటువంటిది అని చెప్పి తెలిపేదానికి వివరణ ఇచ్చినారు అని చెప్పి చెప్పినారు. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.